అసిన్యాది దేవతలు చేసినటువంటి లలితా సహస్రనామ స్తోత్రం పరమపావనమైనటువంటిది. నామపారాయణ ప్రీత అని అందులో ఒక నామం. నామమే నామపారాయణ ప్రీత అంటే ఈ నామములను పారాయణ చేసిన వారి పట్ల అమ్మవారికి చాలా ఆభిముఖ్యము కలుగుతుంది, లేదా అమ్మవారి అనుగ్రహాన్ని ఈ నామములు పారాయణ చేసిన వారు పొందుతారు. ఇప్పుడు దీనికి నేను అదే అర్థం చెప్పాను అనుకోండి, మీరు ఒక మాట ఆలోచించండి. ఎవరి దగ్గరికైనా వెళ్ళి వాళ్ళ పేర్లు లేకపోతే గౌణములైనటువంటి విషయాల్ని అదే పనిగా అలా చదివితే దాని చేత ప్రీతి కలుగుతుంది అని మీరు ఎలా విశ్వసించగలరు? అమ్మవారు రోజు వెళ్ళి ఆవిడ దగ్గర ఆవిడని పొగిడేస్తే లొంగిపోయేటంతటి అమాయకురాలేం కాదు ఆవిడ. కానప్పుడు మీరు ఈ నామములను వెళ్ళి అమ్మవారి దగ్గర కూర్చుని రోజు ఒకసారి శ్రీమాత దగ్గర నుంచి శివశక్తి ఐక్య రూపిణి లలితాంబిక వరకు చదివేస్తుంటే నామపారాయణ ప్రీత అంటే మేము ఇలా పారాయణ చేస్తే, మేము ఇలా నామాలు చదివితే దానివల్ల ఆవిడ ప్రీతి చెందిందండి అని మీరు చెప్పగలరా? కర్మ తజ్జడం అన్నారు రమణ భగవానులు. కర్మ ఏముంది, జడం. మీరు చదివారు, అయిపోయిందంతే. కొంత ఫలితం ఉంటుంది, నేను కాదని అనను, ఖచ్చితంగా ఉంటుంది నామని చెప్పిన ఫలితం. కానీ అది మాత్రం పరమ ప్రయోజనం అయిపోతుందని చెప్పడం చాలా కష్టం. మరి అప్పుడు నామపారాయణ ప్రీత అన్న నామానికి యథార్థమైన అర్థం ఏమై ఉండాలి అంటే, అమ్మవారి నామముల యొక్క తాత్పర్యమును, దాని విశేషమును మీరు అర్థం చేసుకొని మీ జీవితానికి సమన్వయం చేసుకొని మీరు ఎక్కడెక్కడ దిద్దుకోవాలో అది దిద్దుకుని మీరు జీవిత పథాన్ని మార్చుకుంటే దానివల్ల మీరు అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారన్నది దాని సారాంశం. తప్ప కేవలం మీరు ఆవిడ నామాలు చదివితే ఆవిడ మీ పట్ల ప్రీతి చెందిపోతుంది అనుకుంటే పొరపాటు. లలితా సహస్రనామ స్తోత్రంలో చాలా గమ్మత్తుగా ఉంటాయి కొన్ని నామాలు. నేను ఇవాళ ఎలాగో ఇలా ప్రారంభం చేశాను కాబట్టి నామపారాయణ ప్రీత అని అన్నాను కాబట్టి మీతో నేను ఒకటి మనవి చేస్తాను. దానికి ఇవాళ నేను ఏ మాట అన్నానో ఆ మాటకి అనుసంధానం అయ్యేటటువంటి ఒక నామాన్ని నేను మీకు పరిశీలనం చేసే ప్రయత్నం చేస్తాను. లలితా సహస్రంలో ఒక చోట ఆ అమ్మవారి నామాల్లో దౌర్భాగ్యతూల వాతూల అన్న నామం ఒకటి ఉంది. దౌర్భాగ్యతూల వాతూల అంటే దౌర్భాగ్యమనబడేటటువంటి దాన్ని దూదిపింజగా ఎగరగొట్టగలిగినటువంటి పెనుగాలి వంటిది అని. మీరు కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాలి ఆ మాట. ఆ నామాన్ని మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవలసి ఉంటుంది. దౌర్భాగ్యము అనుభవించేటటువంటి వాడికి తెలుస్తుంది బరువు, చూసేటటువంటి వాడికి కూడా క్లేశంగానే ఉంటుంది ఒక్కొక్కసారి చూసేవాడికి మంచి సంతోషంగా కూడా ఉంటుంది. మనకి శత్రుభావన ఉందనుకోండి, వాడు కష్టపడుతుంటే మనకి సుఖంగా ఉండొచ్చు. అప్పుడు హీన సంస్కారం ఎవరిదంటే కష్టపడుతున్నవాడిది కాదు, చూసి నవ్వుతున్నవాడిది. ఎవడు దౌర్భాగ్యాన్ని అనుభవిస్తున్నాడో వాడు దాన్ని ఎప్పుడూ బరువుగానే అనుభవిస్తాడు. తేలికగా అనుభవించడం అనేటటువంటిది అంత తేలికైన విషయం కాదు. అసలు దౌర్భాగ్యం అంటే ఏమిటి? మనకి భాగ్యము దౌర్భాగ్యము రెండు మాటలు ఉన్నాయి. భాగ్యము అంటే అనేక రకములైనటువంటి అదృష్టమును, దృష్టం అంటే చూడబడినది, అనేక రకములైనటువంటి అదృష్టమును మనము అనుభవములోనికి తెచ్చుకొని సంతసించగలిగిన స్థితి ఎందుండుట. అలా కాకుండా మనం ఏది కోరుకోమో, మనకి ఏదంటే ఇష్టం లేదో, ఏది మన మనస్సుకి బాధాకరంగా అనిపిస్తుందో అది మనం అడగకపోయినా వచ్చి మన మీద పడిపోతే దౌర్భాగ్యం. ఇప్పుడు చూడండి, మీ మనసు అడిగింది మీకు దొరికింది అనుకోండి, మీకు తేలిగ్గా ఉంటుంది. నేను కోరుకున్నాను వచ్చింది, చాలా సంతోషం అనుకుంటారు మీరు. నేను కోరుకోలేదు కానీ నా మీద వచ్చి పడింది అనుకోండి, అది నాకు అది బరువుగా ఉంటుంది. అది మీ మనసు అంగీకరిస్తే పర్వాలేదు, మీరు కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాలి. ఇది ఎలా ఉంటుందంటే, ఒక ఆయన ఒక స్లీపర్ క్లాస్లో రిజర్వేషన్ చేసుకుని ఎక్కాడు అనుకోండి, ఎక్కిన తర్వాత ఆయన పేరు చార్ట్లో లేదు, అదే బెర్త్ నెంబర్తో ఇంకో ఆయన కూడా ఎక్కాడు. ఎక్కి ఇది నాకు ఇచ్చారండి ఇవాళ, మీకెలా ఇచ్చారని అడిగాడు. ఇదేంటండి నేను ఎప్పుడో చేసుకున్నాను 2 నెలల క్రితం, మీకెలా ఇచ్చారండి ఇవాళ అన్నాడు. సరే టీటీ గారు వచ్చాక చూద్దాం లేండి అని విసుక్కుంటూ నించున్నాడు. టీటీ గారు వచ్చారు.
వచ్చిన తర్వాత ఆయన అన్నాడు, మీరు 2 నెలల క్రితం రిజర్వేషన్ చేసుకున్నారు కానీ అప్గ్రేడేషన్లో మీకు ఏసీ 3 టైర్లోకి వెళ్ళిపోయింది మీది, కాబట్టి మీరు ఏసీ 3 టైర్లోకి వెళ్ళి పడుకోండి అన్నాడు. ఇప్పుడు ఇది మీకు సంతోషంగా ఉంటుందా ఉండదా? మీరు కోరుకోకుండా వచ్చి పడింది. కానీ మంచి వేసవి కాలంలో స్లీపర్ క్లాస్లో చేసుకున్న రిజర్వేషన్ ఏసీ 3 టైర్లోకి మారింది. కాబట్టి ఇప్పుడు దీన్ని ఏమంటామంటే, మనం రైలు దిగిన తర్వాత మనం ఎవరికో ఫోన్ చేస్తాం, పలానా కోచ్లో ఉన్నాను రమ్మని. వాళ్ళు వచ్చి ఆ భోగి దగ్గర తిరుగుతుంటారు, వీడు రాలేదా ఏమిటి మా వాడని. వీడు ఏసీ 3 టైర్లోంచి దిగి ఏం చెప్పమంటావు, నా అదృష్టం నేను అప్గ్రేడేషన్లో ఏసీ 3 టైర్లోకి వెళ్ళిపోయానంటాడు. అంటే మీ మనసు అంగీకరించింది కాబట్టి మీరు దాన్ని అదృష్టం అని పిలుస్తారు. ఒక ఉదాహరణకి, మీకు ఆ ఏసీ 3 టైర్లోకి వెళ్ళి పడుకున్న తర్వాత అమ్మయ్య ఏసీ 3 టైర్ వచ్చిందని చెప్పి యువతల బెత్తాయిని యువతలకి ఇచ్చేసి మీరు అవతల స్టేషన్లో సామానంతా పట్టుకుని పోర్టర్ నెట్టుకుని పెద్ద స్టేషన్లో ఎక్కడో వెనకాతలున్న ఏసీ 3 టైర్ కంపార్ట్మెంట్లోకి వెళ్ళి ఉన్నారనుకోండి, హాయిగా నిద్రపోవచ్చు అని చెప్పి. తీరా వెళ్ళిన తర్వాత మీకు తిరుపతి నుంచి వచ్చేటప్పుడు ఆ తలనీలాలు ఇచ్చేసినటువంటి చంటి పిల్లలతో కూడినటువంటి తల్లులు 4 బెత్తల మీద ఉన్నారనుకోండి, వాళ్ళు రాత్రంతా ఏడుస్తూనే ఉంటే మీరు కిందకి దిగేమంటారు? నా దౌర్భాగ్యం అండి, ఆ స్లీపర్ క్లాస్లోనన్నా పడుకున్నానని కాదు, ఏసీ 3 టైర్ని పేరు ఆ పిల్లలు పడ్డారండి బాబు నా పక్కన, రాత్రంతా రణగొణధ్వని కంటి మీద నిద్ర లేదంటారు. ఎందుకని మీకు ఏసీ 3 టైర్ బరువు అయింది? మీ మనసు అంగీకరించలేదు కాబట్టి. ఇప్పుడు మీరు బాగా పట్టుకోవలసి ఉంటుంది ఆ విషయాన్ని. మీ మనసు అంగీకరిస్తేనే మీకు అది సంతోషం. మీ మనసు అంగీకరించలేదు అనుకోండి, అంగీకరించని ఉత్తర క్షణంలో అది మీకు బరువు అవుతుంది. మనస్సు ఏవి అంగీకరించదో అవన్నీ బరువులే. సాధారణంగా మీరు లోకంలో చూడండి, దౌర్భాగ్య అష్టకము అంటారు, ఒక 8 ఉంటాయి. ఈ 8 ఇది వచ్చేస్తే బాగుండు, ఇది వచ్చేస్తే బాగుండు అని ఎవ్వడు అనడు. వచ్చేస్తోందంటే భయపడిపోతారు కాబట్టి వాటిని దౌర్భాగ్యాలు అంటారు. అవి ఏమిటి అంటే, మొట్టమొదటిది వృద్ధాప్యం. ఏమయ్యా వృద్ధాప్యం వచ్చేస్తే నాకు వృద్ధాప్యం వస్తే బాగుండండి అని ఎవరైనా అన్నవాడిని మీరు చూసారా లోకంలో? ఒకవేళ వాడికి వచ్చినా జుత్తుకి రంగేసుకుని ఇంకా యవ్వనంలో ఉన్నవాళ్ళే ఫోటో తీయించుకుంటాడు. వాడు జుత్తుకేస్తాడు, మీసం తెల్లబడుతుంది, మీసానికి వేస్తాడు, గడ్డం తెల్లబడుతుంది, గడ్డానికి వేస్తాడు, కనుబొమ్మలు కూడా తెల్లబడిపోతాయి. వాడితో ఆడుకుంటుంది వాడి శరీరమే. ఓరి నీ మోహం మండిపోను అని. అయినా చిన్న చిన్న బ్రష్లు అట్టుకుని వేసుకుంటూనే ఉంటాడు. ఏం ప్రారంధం అంటే, వృద్ధాప్యము అంగీకరింపబడలేదు అతని చేత. అతనికి ఇష్టం లేదు, అతను వృద్ధుడు అనిపించుకోవడాన్ని అతను అంగీకరించలేడు. అదో దౌర్భాగ్యం. అక్కర్లేదన్నా వచ్చి మీదడింది. పోనీ ఓ రోజో 2 రోజులో ఉండి ఏసీ 3 టైర్ లాగా ఓ రాత్రి పడుకుంటే మర్నాడు దిగిపోవడానికి ఏమి ఉండదు. అది వచ్చేసిందంటే ఇంకా దాంతో శుభం కార్డు పడిపోతుంది. కాబట్టి అది వచ్చి తీరుతుంది. అది నాకు రాకూడదండి అని అంటే అపమృత్యువుని కోరుకున్నట్టు లెక్క. వృద్ధాప్యాన్ని కోరుకుంటే పూర్ణాయుర్దాయాన్ని అంగీకరించినట్టు. వృద్ధాప్యం నాకు వద్దండి అంటే అపమృత్యువుని కోరుకున్నట్టు. అంతే, వృద్ధాప్యం లేకుండానే వెళ్ళిపోవాలని కోరుకున్నట్టు. అలా కోరుకోం కాబట్టి త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుషం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. త్రియాయుషం అంటే వృద్ధాప్యం వరకు ఆయుర్దాయాన్ని నేను చూడాలి తప్ప అపమృత్యు దోషం వచ్చి నేను మధ్యలో పడిపోకూడదు అని కోరుకోవడం. కాబట్టి మనం వృద్ధాప్యం వరకు ఉండాలన్నది ఆయుర్దాయ రీత్యా అంగీకరిస్తాం. కానీ ముసలితనం అనేటటువంటి దాన్ని దౌర్భాగ్యం, ఎవ్వడూ కోరుకోడు. రెండవది దరిద్రం. దరిద్రం అంటే లేమిని ఎవడు అంగీకరించాడు. మూడవది రోగం. ఎవడు దేవాలయంలోకి వెళ్ళి ఈశ్వరా మీ అనుగ్రహం చేత నాకు ఈ రోగం రావాలని ఎవడూ కోరుకోడు. నాకు రోగాలు రాకూడదని కోరుతాడు. కాబట్టి రోగం ఒక దౌర్భాగ్యం. కోరుకున్నవాడు ఎవడూ లేడు. మరి అందరూ హాస్పిటళ్ళల్లో ఎందుకుంటున్నారు అంటే నా దౌర్భాగ్యం అండి అంటాడు. ఏమిటండి పాపం ఈ టైంలో ఇక్కడ ఉన్నారంటే ఏం చెప్పంటారు, నా దౌర్భాగ్యం దేవీ నవరాత్రుల్లో ఇక్కడ ఉన్నానంటాడు. బయట ఉంటే ఏదో ఊడబొడిచాడని అనుకోవడానికి ఏమి ఉండదు అనుకోండి. వాడి జీవితం ఇప్పుడు అలాగే ఉంటుంది. దేవీ నవరాత్రులైనా లేకపోతే మాస శివరాత్రి అయినా ఎప్పుడూ ఓ జీవితమే. అది వేరు విషయం. కానీ అప్పుడు మాత్రం అంటాడు దేవీ నవరాత్రులు హాస్పిటల్లో ఉన్నాను నా ప్రారంధం అంటుంటాడు. కాబట్టి రోగం ఒక దౌర్భాగ్యం. నాలుగవది భుక్తశేషాన్ని మనం భోజనంగా స్వీకరించడం. భుక్తశేషం అంటే వాడు బతికున్నన్నాళ్ళు ఎప్పుడు ఎక్కడో ఎవడో తినేగా మిగిలింది వీడు తింటుంటాడు తప్ప వీడు తినడం అన్నది ఎప్పుడూ ఉండదు. అలా అది దౌర్భాగ్యం ఎందుకు అవుతుందండి అని మీకు అనుమానం రావచ్చు.
వీడికి ఈశ్వరుడికి నివేదన చేయగలిగిన అర్హతని కోల్పోతుంటాడు. ఎందుకంటే కనీసం ఇంట్లో చేసిన పదార్థాన్ని వీడు మొదట తినడం, వీడికి మొదట పెట్టరా ఇంట్లో. పెట్టరు కాబట్టి ఏమవుతుందంటే వీడు నైవేద్యం ఎప్పుడు పెట్టినా ఎంగిలే పెడతాడు. ఎందుకని వాడి ముందు ఎవరో తినేస్తారు, తినేసి సగం గిన్నె ఉంటుంది, ఆ గిన్నెలోంచే పెడతారు వీడికి తప్ప. వీడు ఎప్పుడూ ఇంటి యజమాని గౌరవంతో ముందు వీడు భోజనం చేయడం అన్నది వీడి జీవిత పర్యంతం ఉండదు. అందుకని వీడు చేసే నైవేద్యాలన్నీ ఎంగిలి నైవేద్యాలే. కాబట్టి అదో దౌర్భాగ్యం. జారత్వం, కొంతమందికి ఒక పిచ్చి, ఆడపిచ్చి ఉంటుంది కాబట్టి అదొక దౌర్భాగ్యం. జారత్వం, చోరత్వం, దొంగతనం అదొక దౌర్భాగ్యం. ఎన్ని ఉండనివ్వండి దొంగతనం చేస్తూ ఉంటారు. దొంగతనం చిన్న దొంగతనం నుంచి చాలా పెద్ద దొంగతనం వరకు ఉంటాయి. కాబట్టి దొంగతనం చెయ్యాలనేటటువంటి మన ప్రవృత్తి ఉండడమే చోరత్వం. జారత్వము, చోరత్వము 6 అయిపోయిన తర్వాత 7వది అన్నింటికన్నా ప్రమాదకరమైన పోకడ. ఎప్పుడు అప్పు చేసే లక్షణం ఉండడం, అప్పులతో బతుకుతూ ఉండడం, రుణం. 8వది చాలా దారుణాతి దారుణమైనటువంటి దౌర్భాగ్యం, యాచన. యాచన అంటే చెయ్యి కింద పెట్టి ఉండడం. ఎప్పుడు ఇలా కింద పెట్టి ఎప్పుడు నాకేమైనా ఇస్తారా అండి, నాకేమైనా ఇస్తారా అండి అని అడుగుతూ బతుకుతూ ఉంటాడు. ఈ 8 దౌర్భాగ్యములు అని పిలిచింది శాస్త్రం. అయితే ఇందులో మీరు ఒక విషయాన్ని గమనించండి. ఈ 8 దౌర్భాగ్యములను ఎందుకన్నారంటే మీరు కోరకపోయినా మీకు వచ్చి తీరవలసిందే, వచ్చి తీరుతాయి 8. దరిద్రం. అందులో మొదటిది వృద్ధాప్యం. మీరు ఆలోచించండి, ముసలితనాన్ని తప్పుకోగలిగినటువంటి వాడు లోకంలో ఎవరైనా ఉంటాడా? ఎవరు ఉండడు. దరిద్రం. నాకేం దరిద్రం ఉందండి, నాకేం దరిద్రం లేదంటే నేనేం ఒప్పుకోను. ఎందుకో తెలుసా? ఉండడం వేరు, ఉన్నది అనుభవించడం వేరు. ఉండడానికి అనుభవించడానికి మధ్యలో ఏ ఒక్క రోజు తేడా వచ్చినా దరిద్రం కిందే లెక్క. ఇంట్లో బ్రహ్మాండమైన ఏసీ ఉంది, ఇల్లంతా ఏసీ, బ్రహ్మాండమైన పరుపులు, మంచి వేసవికాలం, హాయిగా ఇంటికి వచ్చి అమ్మయ్యా పడుకుందాం లోపలికి వెళ్ళాడు. పెద్ద గాలి వాన వచ్చి పడ్డవు 10 చినుకులు, 20 పిడుగులు. ట్రాన్స్ఫార్మర్ కాలిపోయింది. ఇంట్లో ఏసీ కాదు, కరెంట్ ఏమీ లేదు. ఇంట్లో ఏసీ ఉంది కాబట్టి పెద్ద కిటికీలు లేవు, కాబట్టి ఇప్పుడు గాలి రాదు. ఇప్పుడు పడుకున్నాడు. నా దరిద్రం అండి కరెంట్ లేదంటాడు. మీరు చూడండి, నా దరిద్రం ఇవాళ పంపులు రాలేదంటాడు. ఉందా లేదా? ప్రతివాడికి దరిద్రం ఎక్కడో అక్కడ ఉంటుంది. దరిద్రం 2 రకాలుగా ఉంటుంది. విచిత్రం. తిందామంటే లేనివాడు, అన్నీ ఉండి తినడానికి టైం లేనివాడు. ఇద్దరూ దరిద్రులే. ఒక ఆయనకి అన్నీ ఉన్నాయి కానీ తిందామంటే టైం ఉండదు. దేవాలయం పురాణంలో కూడా ఆయనకి సెల్ మోగుతుంటుంది. అది ఆయన దౌర్భాగ్యం. అప్పుడు ఏమనాలంటే అష్టదౌర్భాగ్యములలో ఒకటి ఉన్నవాడు ఆయనని గుర్తు. ఆ పురాణం వింటున్నప్పుడు సెల్ మోగితే. కాబట్టి అక్కర్లేని చోట ఎప్పుడూ ఏదో పనిలో ఉంటాడు. దానివల్ల ఏమిటంటే కడుపు నిండా అన్నం కూడా తినడం. కాబట్టి అదో దౌర్భాగ్యం. ఇలా 8 దౌర్భాగ్యాలు. సరే, ఈ దౌర్భాగ్యాల గురించి ఎందుకయ్యా మాకు చెప్తావు? ఎలాగో వద్దన్నా వస్తాయి అంటున్నావు కదా, ఆ మిగిలిన మాట చెప్పు. దౌర్భాగ్యతు లవాతుల, ఇవి అనుభవించడం చాలా బరువే. మరి అమ్మవారు ఏం చేస్తుంది అంటున్నారు మీరు? దూది పింజలా ఎగరగొట్టేస్తుంది, పినుగాలి అయి ఈ 8 మీకు లేకుండా చేసేస్తుంది అన్నీ చెప్పాను అనుకోండి. నేను వేదిక తెగ్గానే సీనియర్ సిటిజన్ ఎవరైనా వచ్చి నేను లలితా సహస్రం చదువుకుంటాను యవ్వనం వస్తుందా అంటే నేను ఏం చెప్పాలి అప్పుడు? మీరు ఆలోచించండి ఒకసారి. అంటే అది నీ కష్టం, మేమెందుకు ఆలోచించాలి అనకండి. ఒకసారి ఆలోచించి చూడండి. మొట్టమొదటిదే వృద్ధాప్యం. వృద్ధాప్యం రాకుండా యవ్వనంలో ఉండిపోతాడా అండి? మీరు మిగిలినవి ఎవ్వరూ ఏమీ అడగడు ప్రపంచంలో. బాల్యం కావాలండి, లేకపోతే కౌమారం కావాలండి, ఇదేమి అడగడు. యవ్వనమే అడుగుతాడు ప్రతివాడు. కాబట్టి యవ్వనంలో ఉండిపోతానా అన్నాడు అనుకోండి. ఉండిపోతావయా, రోజు లలితా సహస్రం చేసుకో, నీకెందుకు వచ్చే ఏడాది శారదా నవరాత్రులకి 30 వేసుకోవచ్చు నీ వయస్సు అని నేనంటే కుదురుతుందా? కుదరదు. మరి అప్పుడు ఈ నామం ఏమిటి? మరి దూదిపించి చేసి ఎలా ఎగరగొడుతుంది అమ్మవారు? ఇది చాలా చాలా జాగ్రత్తగా మీరు పట్టుకోవలసినటువంటి నామం. నేను అన్నది ఇది. నామపారాయణ ప్రీత అంటే ఒక నామం యొక్క అర్థాన్ని మీరు జాగ్రత్తగా పట్టుకున్నప్పుడు మీ జీవితం ఒక కొత్త మారాకు తొడుగుతుంది.
అందుకొచ్చే లలితా సహస్రంలో నామాలు తప్ప వాటిని వేళంబరం కోసం అని చెప్పి స్వీకరించవలసినవి కావు లలితా సహస్రంలో నామాలు. మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలనం చెయ్యండి. మనిషి పుట్టుక దగ్గర నుంచి మనిషి మరణం వరకు దేని యందు తన ప్రమేయం లేకుండా కాలంలో శరీరం మార్పు చెంది వెళ్ళిపోతుంటుంది. అలా మార్పు చెంది వెళ్ళిపోయేటటువంటి ప్రక్రియని మీరు ఆపలేరు. అందుకే మనకి ఎప్పుడూ కూడా 6 వికారములు ఉంటాయి. ఇంత పూర్వం లేనిది పుట్టినది, పుట్టినది ఉన్నది, ఉన్నది పెరిగినది, పెరిగినది తరిగినది, తరిగినది మార్పు చెందినది, మార్పు చెందినది నశించిపోయినది. ఈ 6 మార్పులు ఉంటే దాన్ని షడ్వికారములు అంటారు. మీరు లోకంలో ఏది చూడండి ఈ షడ్వికారములతోటే ఉంటుంది. ఈ షడ్వికారములతో ఉండేటటువంటి స్వరూపం ఈ శరీరం కూడా, ఇది కూడా అంతే. ఎందుకంటే దీనికి ఒక పుట్టిన తేదీ ఉంది అంటే పుట్టిన తేదీకి ముందు ఈ శరీరం లేదనే కదా గుర్తు. బయట ప్రపంచంలో ఇది లేదు అనే కదా గుర్తు. కోటేశ్వరారు మీరు ఎప్పుడు పుట్టారండి అని నన్ను అడిగారు అనుకోండి, నేను 14/7/1959 పుట్టానమ్మా అన్నాను అనుకోండి. అంటే 14/7/1959కి ముందు ఈ శరీరం ఉందా ఈ ప్రపంచంలో? లేదు. కాలంలో ఒక తేదీని ఈ శరీరం వచ్చింది కాబట్టి కాలంలోనే ఒక తేదీ నాడు ఈ శరీరం వెళ్ళిపోతుంది కదా. వచ్చినది ఉండాలి, అసలు వస్తూనే పోయింది అనుకోండి. ఒక్కొక్కసారి అలా జరుగుతుంది. అప్పుడు ఇక మిగిలిన ఉండవు, పెరగడం అవి ఉండవు. వచ్చినది ఉండాలి, ఉన్నది పెరిగినది. ఇంత పెద్ద శరీరం అయింది, పెరిగినది మార్పు చెందినది. కళ్ళకో పెద్ద జోడు, జుట్టు తెలుపు, పళ్ళు ఊడిపోవడం, నడుము వంగిపోవడం, ఇవన్నీ వస్తాయి. మార్పు చెందినది, తరిగినది. ఏమిటి ఆయనే, అయ్య బాబో అప్పట్లో ఎలా ఉండేవాడు మనిషి, అంత దారుభ్యంతో అటుకులు అయిపోయాడండి ఆయన అంటారు. అంత క్షీణించిపోతారు. తర్వాత నశించిపోయినది. ఆ శరీరం ఒకనాడు తీసుకెళ్ళి కట్టెల మీద పెట్టి కాల్చేస్తాడు. ఇప్పుడు ఆ శరీరం మళ్ళీ చూద్దామంటే కనపడదు, వెళ్ళిపోతుంది కాలగతిలో. ఈ 6 మార్పులతో ఉన్నదే జగత్. జాయతే గచ్చతే ఇది జగత్. మీరు జగత్తులో ఉన్న ఏ వస్తువు అయినా సరే ఈ 6 మార్పులు చెందకుండా ఉండదు, ఉండి తీరుతాయి 6 మార్పులు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేయండి, మీరు ఏం చెయ్యండి, ఈ 6 మార్పులను దాటగలరన్న విశ్వాసం కానీ ఈ 6 మార్పులను దాటడం కానీ ఎవరి శక్యం కాదు. అది లోక నీతి అంతే. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మమృతస్య చ. పుట్టినది వెళ్ళి తీరాలి, వెళ్ళినది పుట్టి తీరాలి. కాబట్టి 6 మార్పులు చెందిపోతుంటుంది. ఈ 6 మార్పులు చెందడంలో చిత్రం ఏమిటంటే ఎప్పటికప్పుడు అది శాశ్వతం అనుకుంటాడు మనిషి. మీరు గమనించండి, ఎప్పటికప్పుడే ఏం పర్వాలేదు నేనేమైపోతానో ఇది ఇలాగే ఉంటానంటాడు. కానీ మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే ఒక జీవితం ఎంత చిత్రంగా వెళ్ళిపోతుందో చెప్తారు. కడుపులో పడుకున్నప్పుడు చైతన్యం వస్తుంది, వచ్చిన తర్వాత ఏడుస్తాడు, ఈ ఇరుకు కడుపులో నేను ఉండలేనని. నవమాసంబులు తల్లి గర్భమున నానారోతలం చిక్కి నాకు అవకాశం ఇసుమంతలేకపడి తిన్నా కష్టముల్ భీతితో నవమాసంబు ఘటిల్లె చాలునిక నాకా గర్భవాసంబు నివసింపన్ పనితీర్పి కావుమిక నంది సత్కృపన్ శంకర అని ఏడుస్తాడు. ఈశ్వర, చీకటి కడుపులో ఉండలేకపోతున్నాను, అమ్మ విడిచిన మలమూత్రాల్లో క్రిములు పుట్టి కుట్టేస్తున్నాయి, బాధపడిపోతున్నాను, కదులుదామంటే లేదు, ఏమీ కనపడదు, కటిక చీకటి, తండ్రి నన్ను బయటికి తోసేయమని ఏడుస్తాడు. ఈశ్వరుడు బయటికి తోసేస్తాడు ప్రసూతి వాయువై. బయటికి వచ్చి బాలక్రీడలు సల్పుచున్ బడులలో పాఠంబు వల్లించుచున్ బాలోజ్జానక బోధనాది విధమున్ బాగొప్ప నాలించుచున్ లీలానాటక సూత్రకేల పఠనా వీనుండనై పుచ్చితిన్ బాలప్రాయము నిదు చింతనిరగన్ ప్రారబ్ధమా శంకర. బాల్యంలో అసలు లేదు, శిశుత్వంలో పసిపిల్లాడిగా ఉంటే మలమూత్రంబులతో మహాభయముతో మాతృస్థనాపేక్షతో చల మూర్ఖత్వముతో సదాభ్రమతతో చాంచల్య చిత్తంబుతో బరువైనట్టి కప జ్వర గ్రహ మహాబాల్యామయ శ్రేణితో కలనైనంతమ చింతలేక చెడితిన్ కామ్యార్థినై శంకర. శిశువుగా ఉన్నప్పుడు అక్కడే మూత్ర విసర్జన, అక్కడే మల విసర్జన, ఆ బట్టల్లోనే పడుకోవడం, రోగం రావడం, ఎందుకు ఏడుస్తున్నాడో తెలియదు, కుక్క పట్టి ఏడుస్తుంటాడు,
కడుపులో పాలు లేవేమో అని అమ్మ పాలు ఇచ్చేస్తుంది, తాగిన పాలు అరగక వాడు కడుపు నిప్పితో ఏడుస్తున్నాడు, అమ్మ మళ్ళీ పాలు ఇచ్చేస్తుంది. ఆ పాల చార నోటి పక్కన కడితే చీమలు నోటి పక్క నుంచి చెవిలోకి వెళ్ళి కుట్టేస్తుంటాయి. చీమ చెవిలో కరుస్తుంటే బాధ తట్టుకోలేక ఏడిస్తే అమ్మ వచ్చి ఎందుకు ఏడుస్తున్నావు ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి అమ్మ పైన పడుకోబెట్టుకుని ఓహో వీపు మీద జో కొడుతుంది తప్ప అమ్మ నా చెవిలో చీమ కరుస్తోందమ్మా అని చెప్పలేడు. ఇన్ని బాధలు పడ్డాడు. అది అలా అయిపోయింది. అప్పుడు ఈశ్వరుణ్ణి తెలిసాడా? లేదు. బాల్యం చెప్పానుగా, బాలక్రీడలు సల్పుచున్ బడులలో పాఠంబు వల్లించుచు హాయిగా తన తోడి పిల్లలతో ఆడుకుంటూ సాయంకాలం అయ్యేటప్పటికీ పిల్లలందరినీ పిలిచి ఆటలు, పాఠశాలలో కడితే కాసేపు ఆ ఉపాధ్యాయులతో గడపడం, పాఠాలు బట్టి పట్టుకోవడం, హోంవర్క్ చేసుకోవడం, పెద్ద పెద్ద సంచులు మోసుకోవడం, వీటితో అయిపోయింది. కాబట్టి లీలానాటక సూత్రకేలన పఠన వీనుండనై బుచ్చితిన్, ఆ పాట వినా ఈ పాట వినా అది చూడా ఇది చూడా తపట్ల కొట్ట సంతోషించా పరుగులు పెట్టా జీవితం అయిపోయింది. యవ్వనం వచ్చింది. యవ్వనమంకురించగనే మది అన్యుల నిట్టులను ఆశ్రయించుటో పరమ పావనమూర్తులంచు పరిపాలకులను నుతియించుటెట్లులో జీవికి విత్తమే భువిని జీవనమంచు అదిట్లు కూర్చుటో ఎయ్యది ఎదిదారి అని ఎంచుతు పూచితి నయ్య శంకర. యవ్వనం వచ్చిన దగ్గర నుంచి మొట్టమొదటి వచ్చేది ఏమిటంటే హైదరాబాద్లో 20,000 ఇస్తే జర్మనీలో 30,000 ఇస్తే అక్కడికి పోవడం, అక్కడి నుంచి ఆస్ట్రేలియాలో 50,000 ఇస్తే అక్కడికి పోవడం, అక్కడి నుంచి ఎక్కడో అంటార్కిటికా సముద్రం మధ్యలో 80,000 ఇస్తే అక్కడికి పోవడం, పోయి ఆఖరికి ఒళ్ళు గొల్లైపోయిన తర్వాత మళ్ళీ భారతదేశానికి తిరిగి రావడం. ఇలా కనపడ్డ ప్రతివాడిని అయ్యా మీరు ఎంత గొప్పవారండి అని స్తోత్రం చేస్తూ ఉండడం. ఎందుకని అంటే వాడు రూపాయి ఇస్తాడు, ఆ డబ్బు సంపాదించుకోకపోతే ఎలాగండి అని ఓ మెట్ట వేదాంతం చెప్పుకుంటూ ఉండడం, దానికోసం అన్నీ వదిలిపెట్టుకోవడం. ఇలా యవ్వనం అయిపోయింది. పోనీ వార్ధక్యం వస్తే ఖాళీయే కదయా నువ్వు. వార్ధక్యంబున మోహమూర్ఖతలచే వాతాది రోగాలచే వ్యర్థం వైజడు వాక్ప్రవాహములచే వాత్సల్య చిత్తంబుచే అర్ధధ్యానముచే మహాభ్రమతచే హాస్యప్రసంగాలచే స్వార్థంబే పరమార్థమై చెడుదురి స్వార్థ ప్రజలు శంకర. పోని వార్ధక్యం వచ్చి ఖాళీగా ఉన్నాడని వాడేం కృష్ణరామ అంటాడేంటి, మనవడు చెప్పినా అండవు. వార్ధక్యంబున మోహ మూర్ఖతలచే, పిల్లలకి ఎంత మూర్ఖత్వం అంత మూర్ఖత్వం. మోహమూర్ఖతలచే వాతాది రోగాలచే, ఎప్పుడూ ఏదో అనారోగ్యమే. వాతాది రోగాలచే వ్యర్థం వైజడు వాక్ప్రవాహములచే, నేను సర్వీసులో ఉన్నప్పుడని మొదలెడతాడు, ఎవడడిగాడు ఎప్పుడు ఆపుతాడని అవతల వాడు చూస్తాడు, వీడేది వదిలిపెట్టాడు. వ్యర్థం వైజడు వాక్ప్రవాహములచే వాత్సల్య చిత్తంబుచే, కూతురు దగ్గరికి వెళ్ళి కొడుకుని పొగుడుతాడు, కొడుకు దగ్గరికి వెళ్ళి కొడుకుని పొగుడుతాడు, ఇద్దరికీ చెడుతాడు తప్ప ఎక్కడున్నప్పుడు అక్కడ సంతోషంగా ఉండడం. కాబట్టి వాత్సల్య చిత్తంబుతే అర్ధధ్యానముచే, డిఏకిస్తీ ఎప్పుడు ఇస్తారు, పెన్షన్కి ఎరియర్స్ ఎప్పుడు వస్తాయని లెక్కలు కట్టుకోవడంతోనే జీవితం అయిపోతూ ఉంటుంది. కాబట్టి అర్ధధ్యానముచే మహాభ్రమతచే, ఇంకా రిటైర్ అయిపోయిన వాళ్ళకి ఎవరైనా ఉద్యోగాలు ఇచ్చే నోటిఫికేషన్లు ఉన్నాయేమో అని చూసుకుంటూ ఉండడం. కాబట్టి అర్ధధ్యానముచే మహాభ్రమతచే హాస్యప్రసంగాలచే, తాత పెళ్లి చేసుకుంటావా అంటే నాకు పెళ్ళి ఏమిటిరా ఏమిటి ఆ మాటలో అనడం, పిల్లనిచ్చేవాడేవాడు రా అంటాడు. కాబట్టి హాస్యప్రసంగాలచే స్వార్థంబే పరమార్థమై చెడుదురి స్వార్థ ప్రజల్ శంకర. ఇంత కష్టపడి సంపాదించాను, కొడుకు ఏం చేసేస్తాడో భయం. కాబట్టి అలా పోతూ ఉంటుంది వార్ధక్యం అంతా. అయిపోయింది ఉంటుంది ఏమిటి శరీరం. ఆఖరణ ఒకానొక రోజు రానే వస్తుంది శరీరం పడిపోయే రోజు. ఆ పడిపోయే రోజు వచ్చేసిన తరువాత కాయము వీడి జీవుడతి కంపిత చిత్తత నీగుచుండవో నాయనయంచు ఎచ్చు నిజ నందన నందినులైన కాని కందోగిని భస్మముల్ తొలుత దుఃఖమహంబుని సొచ్చు పత్నియున్ కాయము వీడిరారు కదా చేసిన కర్మము పుణ్యము తప్ప శంకర. శరీరాన్ని వదిలిపెట్టి జీవుడు వెళ్ళిపోతుంటే గుమ్మం వరకు వచ్చి ఆవిడ ఏడుస్తుంది, అయ్యో మా నాన్నగారిని తీసుకెళ్ళిపోతున్నారని చెప్పి పిల్లలు ఏడుస్తారు తప్ప నీ శరీరమే నీతో రాదు. నిక్కమాదే హంబు నీటిపై బుగ్గ, ఇదో నీటి మీద బుడగ. కాబట్టి ఏది వచ్చేది ఏమి ఉండదు. ఆఖరికి ఏమొస్తాయి, నువ్వు చేసిన కర్మం పుణ్యం ఈ రెండే వస్తాయి. ఏ పుణ్యం చేసావో ఏ పాపం చేసావో వాటిని సంచిలో పట్టుకుని వెళ్ళిపోతూ ఉండడమే. కాబట్టి మనిషి జీవితం ఇలా గడిచిపోయేటటువంటి ప్రక్రియలో ముసలితనం అనేటటువంటి మొదటి దౌర్భాగ్యం వచ్చి తీరుతుంది. మరి ఇవన్నీ మీరు ఇలా చెప్తున్నారు కదా, మరి నామం అలా లేదుగా.
దౌర్భాగ్య తూలవాతూల అని ఉంది. గాలి పెనుగాలి దూదిపింజన ఎగరగొట్టినట్టు ఇవన్నీ పోగొడుతుందని నామం ఉంది. మీరేమో మమ్మల్ని భయపెట్టి చంపేసి ఈ పద్యాలన్నీ చదివేస్తున్నారు. అదేంటి ఆ నామం చెప్పడం అని ఇవి చెప్తున్నారేంటి అంటే, నేను మీతో ఒక మాట మనవి చేయడం కోసమే ఇంత దూరం వస్తున్నాను జాగ్రత్తగా. నేను ఒక ప్రశ్న వేస్తాను, మీరు జాగ్రత్తగా పట్టుకునే ప్రయత్నం చేయండి. ముసలితనం ఎప్పుడు దౌర్భాగ్యం? ముసలితనానికి భయపడితే. ముసలితనం వరం అని మీరు స్వీకరించగలిగారు అనుకోండి, మిమ్మల్ని ఏమైనా బాధ పెట్టగలదా? ఎన్ని అనుభవాలు చూశాను, ఎంత అర్చన చేశాను, ఎన్ని మాటలు నా ఓపిక ఉండగా సర్వేశ్వరుణ్ణి దర్శించుకున్నాను. ఇప్పుడు హాయిగా భగవంతుడి దయ వల్ల అక్కడికి వస్తారా ఇక్కడికి వస్తారా అని ఎవరు అడగరు. ఎందుకంటే పెద్దవారు అయిపోయారు, ఆయన రాలేరు. అమ్మయ్యా, దీనివల్ల హాయిగా ఇంట్లో కూర్చుని అనుష్ఠానం చేసుకుంటున్నాను, దీనివల్ల సుఖంగా ఇంట్లో కూర్చుని ఇప్పటికీ నేనేనా చదువుకోవాలంటే చదువుకుంటున్నాను. పాపం ఆయన రాత్రి అయితే 9 అయితే పడుకుంటారు, పెద్దవారు కదా అని రావట్లేదు. ఒంట్లో ఓపిక ఉన్న రోజుల్లో 12ంటికి కూడా ఫోన్ కాల్సే. హాయిగా ఉంది నా ప్రాణం. ఇప్పుడు మిమ్మల్ని ముసలితనం ఏమైనా బాధ పెట్టగలదా? ముసలితనం వచ్చి తీరుతుంది, మీరు అంగీకరించారు. మిమ్మల్ని ఏమైనా చేస్తుందా మీరు ఆలోచించండి. నేను సినిమాకి వెళ్ళానండి, 30 రూపాయలు ఎట్టి కొన్నాను టికెట్. చాలా బాగుంది సినిమా. అయితే సినిమా అలా నేను ఆనందిస్తున్నాను అంటే సినిమా అయిపోతోంది అని కూడా గుర్తే కదా. అంతేకాని సినిమా చాలా బాగుందని అలాగే ఉంటారండి బతికున్నాను నళ్ళును. అలా ఏమి ఉండరు, వెళ్ళిపోతుంది అంతే, సినిమా అయిపోతుంది, వెళ్ళిపోతారు ఇంటికి. ఓ పాట బాగుంది మీకు, అలా వింటున్నారు, అయిపోతుంది పాట. మీరు మామూలు స్థితిలోకి వచ్చేయాలి. మీకు బాగున్నదేది అలా ఉండిపోదు, అయిపోతుంది. కానీ దాని ప్రజ్ఞ లోపల పెట్టుకోవాలి. పెట్టుకుంటే వృద్ధాప్యం మీకు ఏ విధంగానూ దౌర్భాగ్యం కాదది. వృద్ధాప్యం పంట, వృద్ధాప్యం ఒక గొప్ప వరం. ఒక్క భీష్ముడి లాంటి తాతగారి ఇంట్లో ఉన్నాడు అనుకోండి, భీష్మాచార్యుల వారిలాగా మహాభక్తుడై చక్కగా ఇంట్లో ఉండి ఎప్పుడూ తృప్తితో ఉంటూ సంతోషంగా హాయిగా తాను భగవద్ధ్యానం చేసుకుంటూ మంచి మాటలు అవసరమైనప్పుడు మాట్లాడుతూ తాను ఎప్పుడూ మౌనంగా ప్రశాంతంగా జీవితం గడిపేటటువంటి వ్యక్తి ఉండి, నాకెందుకమ్మా అవన్నీ, నాకు పడతాయా తల్లి, నా కోసం అంత శ్రమ పడకు, నాకు అవన్నీ అక్కర్లేదమ్మా, ఏదో ఇంత పిండి చేయి చాలు, నువ్వు ఏదో చక్కగా ప్రసంగం వినడానికి ఎడుతున్నావు తల్లి, నువ్వు హాయిగా వెళ్ళిరా అని కోడలకు ఒక మంచి మాట చెప్పి, నువ్వు వెళ్ళొచ్చేయమ్మా, నువ్వు కంగారు పడకు, ఇంత పిండి ముద్ద అక్కడ పెట్టి చాలు, నేను కాస్త మజ్జిగ పోసుకు తిని పడుకుంటాను, నేను ఇప్పుడు రాలేను తల్లి, పెద్దవాడిని అయిపోయాను కదా, నువ్వు మాత్రం వెళ్ళిరా, నేను ఇంట్లో ఉంటాను అని మీరు అనగలిగారు అనుకోండి, ఏమిటి మీకు బెంగ వృద్ధాప్యం గురించి? అయితే మీరు నన్ను ప్రశ్న ఇయ్యచ్చు, ఏమండి మరి వాళ్ళు పురాణాలకు వెళ్ళారు, మేము నువ్వు వెళ్ళగలిగిన రోజుల్లో నువ్వు ఎందుకు వెళ్ళలేదు చెప్పు. అది తప్పు. ఆ స్థితి పోగొట్టుకోకు. పోగొట్టుకుని ఏడవమని ఎవడు చెప్పాడు? నీకు ఒంట్లో ఓపిక ఉన్నప్పుడు ఈశ్వరుడు నీకు శరీరం ఇచ్చింది ధర్మసాధనంగా ఇచ్చాడు. నీ ఒంట్లో ఓపిక ఉన్నప్పుడు నువ్వు పుణ్యం చేసి తీరాలి. నీ ఒంట్లో ఓపిక ఉండగా నీ మనసు పెట్టి నువ్వు ఈశ్వరుణ్ణి సేవించి ఉన్నది నిజమైతే నీ వృద్ధాప్యంలో నీ శరీరం కదలట్లేదని నువ్వు బెంగ పెట్టుకోవలసిన అవసరం లేదు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. నేనే ఉన్నానండి, ఈశ్వరుడు నాకు ఆయుర్దాయం ఇచ్చి నాకు 85 ఏళ్ళు వచ్చాయనుకోండి. నాకు 85 ఏళ్ళు వస్తే అప్పటికి మునిమనోడు కూడా పుట్టేస్తాడేమో. అప్పుడు నా మనవడు నా దగ్గరికి వచ్చి, తాతగారండి మీరు నన్ను ఎన్నో మార్లు తిరుపతి తీసుకెళ్తుండేవారు, నాన్న తాతగారండి మీరు నాతో తిరుపతి రండి అన్నాడు అనుకోండి. ఒరే నాన్న 85 సంవత్సరాల వయస్సు వచ్చేసింది, నేను తడబడిపోతూ ఉంటాను, నేను ఏమి రాగలనరా తండ్రి, మీరు వెళ్ళిరండి తిరుపతికి, సంతోషంగా నేను ఇంట్లో ఉంటాను అని చెప్పి నేను మా అబ్బాయిని, మా మనవణ్ణి, ముని మనవణ్ణి అందరినీ పంపించాను అనుకోండి. పంపించి నేను ఇంట్లో కూర్చుని మర్నాడు తెల్లవారకట్ట స్నానం చేసి పూజా మందిరంలోకి ఎడుతూ, ఈ పాటికి మా అబ్బాయి వాళ్ళు తిరుపతి వెళ్తుంటారు, ఈ పాటికి గుళ్ళోకి ఎడుతుంటారని నేను అనుకున్నాను అనుకోండి. అనుకున్న ఉత్తర క్షణంలో నా మనస్సుతో నేను వెంకటాచలంలోకి వెళ్ళిపోగలగాలి. నా మనవడి ఈ ప్రశ్న వేస్తూ ఉంటే నా కొడుకు వాడికి ఇలా జవాబులు చెప్తూ ఉంటాడు అని, ఏదో ఇది శంఖనిధి, ఇది పద్మనిధి, నాన్న ఇది గోపురం, అది వెంకటేశ్వరుడు, ఇది గుణపం, ఇది రంగనాయకుల మంటపం, ఇది తిరుమల రాయ మంటపం, ఇది అచ్యుతరాయల వారు, ఇది కృష్ణదేవరాయల వారు, ఇది పూల బావి, ఇదిగో ఇక్కడే చూసావా తల్లి యశోదమ్మ ఇప్పటికీ కూడా వకుళమాతగా ఉంది అని నా కొడుకు ఈ పాటికి ఆ గుళ్ళో అంతా తిరుగుతూ ఉంటాడు, ఇదిగో వెంకటేశ్వరుణ్ణి ఇలా దర్శనం చేస్తాడు, ఆనంద నిలయం ఇలా ఉండి ఉంటుంది అని నేను ఊహ చేస్తున్నాను అనుకోండి.
నా మనసు బలంగా ఉండి నా మనసు జవంతో ఉంటే నేను వెళ్ళకపోయినా నేను వెంకటాచలంలో దర్శనం చేయగలను నా కొడుకుతో మనవడితో పాటు. కానీ నా ఒంట్లో ఓపిక ఉండగా నేను వెళ్లకుండా నాకు 85 ఏళ్ళు వచ్చిన తర్వాత ఎవరే నన్ను తీసుకెళ్ళండిరా అంటే, నాన్నగారండి నాదే ఆర్ఏసి, మీరేమో కన్ఫర్మ్ అవ్వకపోతే కూర్చోలేరు, మీరు ఎక్కడ రాగలరు నాన్నగారండి అంటే, ఇంకా నేను అక్కడి నుంచి వాళ్ళని శాపనార్థాలు ఎట్టి మీ యాత్ర భ్రష్టమైపోవుగాక అని ఏడుస్తూ తిట్టుకుంటూ నన్ను తీసుకెళ్ళరండి నీ పక్కింటి వాళ్ళకి చెప్పి వీళ్ళకి చెప్పి ఆ కోపంలో అత్తన్నేసి ఇత్తన్నేసి కిందడిపోయి మీదడిపోయి ఇప్పటికీ ఉంటారు కొంతమంది వృద్ధులు. నేను ఏ వృద్ధుణ్ణి నిందించమని నేను చెప్పట్లేదు, కానీ నేను యథార్థాన్ని మాట్లాడుతున్నాను. వాళ్ళు తరించరు, ఇంకోళ్ళని తరించనివ్వరు. రాక్షసత్వం అంతే, కేవల రాక్షసత్వం. వాళ్ళకు ఓపిక ఉండగా వాళ్ళు చేసుకోలేదు, వాళ్ళ ఓపిక తగ్గిపోయిన తర్వాత కనీసం వాళ్ళ పిల్లల్ని చేసుకోనివ్వరు. అలా ఉండవద్దు, అది దౌర్భాగ్యం అని చెప్తోంది శాస్త్రం. అలా బతకద్దు ముసలివాడిగా. నువ్వు వృద్ధాప్యాన్ని వరంగా బతకడం నేర్చుకో, పెద్దరికాన్ని తెచ్చుకో. చక్కగా నువ్వు ఏ చిన్నది చేసి ఉన్నావో అది జ్ఞాపకానికి తెచ్చుకో. నీకు ఏ పాటి కనపడుతుందో ఆ పుస్తకం చదువుకో, నీకు ఏ పాటి తెలుసో ఆ మాటలు మాట్లాడుకో, నీకేమొస్తే చదువు. రామా నీకు రాదా? రామకోటి రాయి చాలు. నేను ఒక విషయం విని ఆశ్చర్యపోయాను. నా దగ్గరికి ఒక ఆయన ఒకప్పుడు వచ్చి ఆయన అన్నారు, నేను శ్రీరామాయణాన్ని అనేక మాటలు ప్రవచనం చేశాను కోటేశ్వర గారు, నా దగ్గర నేర్చుకున్నారు కూడా ఉపదేశం చాలామంది, నేను మీరు చెప్పిన రామాయణం క్యాసెట్స్ కూడా విన్నాను, చాలా సంతోషించానని పెద్దలు మహానుభావుడు వారు నాతో మాట్లాడుతూ అన్నారు. నా భార్యకి ఏమీ తెలియదండి, అమాయకురాలు. ఆమె నాతో ఒక మాట అంది, మీరు ఎన్నో మార్లు రామాయణ ప్రవచనం చేశారు, మన పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటికి మీరు ఇంత వృద్ధులైపోయి కూడా రామాయణం చెప్తూనే ఉన్నారు, మీరు ధన్యత పొందారు రామాయణం చెప్పుకుని. కానీ రామాయణం చెప్పడం నాకు రాదు, రాకపోతే నేను ఒక పని చేస్తున్నాను అని నా భార్య నాకు కొన్ని పుస్తకాలు చూపించిందండి. తెల్ల కాగితాల పుస్తకాలు తెప్పించుకుని వాల్మీకి రామాయణాన్ని దగ్గర పెట్టుకుని ఒక్కొక్క శ్లోకం చూస్తూ ఒక్కొక్క శ్లోకం రాసేస్తూ 24,000 శ్లోకాలు మళ్ళీ నేను పుస్తకాల్లో రాస్తానంతే. ఏమిటి ప్రయోజనం? రామాయణాన్ని రాసుకున్నాను, సమయం ఏమైంది? రామాయణాన్ని మళ్ళీ తిరిగి రాయడంలో వినిమయం అయిపోయింది. అందుకని ఇక్కడికి వస్తాను అక్కడికి వస్తాను ఏం అడగదు ఆవిడ. ఆవిడికి ఖాళీ ఉంటే సంస్కృతంలో ఉన్న రామాయణ శ్లోకాన్ని తెలుగులో రాసుకుంటూ ఉంటుంది. 24,000 శ్లోకాలు మా నాయనమ్మ ఓపికన్న రోజుల్లో వృద్ధాప్యంలో ఇలా రామాయణాన్ని మళ్ళీ ఈ పుస్తకాల్లో రాసిందని చెప్పి ఆ పుస్తకాలు అక్కడ పెట్టుకోవాలన్నమాట మనవలు. ఆవిడ అలా తరించిపోతున్నారు. మనిషి తరించాలనుకుంటే వృద్ధాప్యం ఎందుకు అడ్డయింది? వృద్ధాప్యాన్ని నువ్వు బరువు అనుకుంటే నీకు అడ్డయింది. వృద్ధాప్యం అడ్డేం కాదు, వృద్ధాప్యం బరువేం కాదు. వృద్ధాప్యం మనిషి పండడానికి హేతువు. అసలు మీకు ఇంకా యథార్థం చెప్పాలంటే భగవంతుడిచ్చినటువంటి గొప్ప వరం. ఎందుకో తెలుసా అండి? ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి, ఉదాహరణకి నన్ను మీ ఇంటికి రమ్మని అడిగారు అనుకోండి, నేను రానమ్మా కుదరదు అన్నాను అనుకోండి, మీరు నొచ్చుకుంటారు. చూసావా, ఇన్ని మాటలు అడిగినా వాడు వచ్చాడు కాదంటారు. ఇదే నాకు 90 ఏళ్ళు వచ్చాయనుకోండి, ఈశ్వరుడు నాకు ఈ పాటి ఓపిక ఇచ్చి వేదిక మీద కూర్చుని నేను భగవంతుడి గురించి చెప్పారనుకోండి, మీరు నన్ను రమ్మని అడగరు. ఎందుకు అడగరో తెలుసా? 90 ఏళ్ళు పాపం ఇంకా ఆయన ఏదో ఓపిక చేసుకుని వచ్చి 4 మంచి మాటలు చెప్పుకుంటున్నారు, పాపం ఆయన్ని రమ్మండమా, ఆయన ఏం వస్తారు, ఆయన ఏం రాలేరు కదా అని వదిలేస్తారు. ఇప్పుడు నాకు వృద్ధాప్యం వరమా కాదా? ఆ అరగంట కూడా నేను ఏమైనా చదువుకోవచ్చు, ఆ అరగంట కూడా నేను కాసేపు మంత్రానుష్ఠానం చేసుకోవచ్చు, ఆ అరగంట కూడా నేను ఏమైనా జపం చేసుకోవచ్చు కదా. కాబట్టి మీరు స్వీకరించడంలో ఉంటుంది, మీరు స్వీకరించడానికి మనసు కారణం అయి ఉంటుంది. మనసు జవంతో ఉంటే వృద్ధాప్యము ఎన్నడూ మీకు ప్రమాదము కాదు. దూది పింజని గాలి ఎగరగొట్టినట్టు ఆ భ్రాంతిని మీకు పోగొట్టేస్తుంది. ఇది నాకు వరం అనిపిస్తుంది అంతే వృద్ధాప్యం. నేను ఒకనకొకప్పుడు శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారిని చూడడానికి వెళ్ళాను. అయితే అప్పటికి వారికి నడుం విరిగిపోయి వారు మంచంలో ఉన్నారు. ఆ వచ్చిన వాళ్ళు ఎవరో ఒక ఆయన అన్నారు ఆయనతోటి, అయ్యయ్యో అప్పలాచార్య స్వామి మీరు నడిచొస్తుంటే రామాయణం పుస్తకం పట్టుకుని అందరూ పొంగిపోయేవారు ఆయన ప్రవచనానికి వచ్చేస్తున్నారని, అటువంటి వారు ఇలా మంచాన పడిపోయారా అన్నారు. ఆయన అన్నారు, తప్పు అలా నాకు, నేను అలా నడుము విరిగి మంచాన పడిపోవడం ఏమిటి? ఈశ్వరుడు అన్నాడు, ఏమిరా నీకు ఒంట్లో ఓపిక ఉన్నన్నాళ్ళు చాలా ఊళ్ళు తిరిగావుగా, తిరిగి రామాయణం చెప్పావుగా, ఎప్పుడు తిరిగే చెప్పాలా?
ఇప్పుడు మంచంలో కూర్చుని హాయిగా ఆలోచించుకోలేవా? నిన్ను ఎవరు రాని విసిగించకుండా, రావడానికి వీలు లేకుండా చేశాను. ఆ రోజుల్లో అబ్బా నాకు టైం లేదు, నాకు టైం లేదు, నాకు టైం లేదు అనేవాడివిగా. ఇప్పుడు బోల్డ్ అంత టైం ఇచ్చాను. కూర్చుని రామాయణం నీలో నువ్వు స్మరించుకుని పొంగిపోలేవా? నిన్ను చూడ్డానికి వచ్చిన వాళ్ళతో రామాయణం చెప్పలేవా? ఏం రామాయణం చెప్పడానికి నువ్వు వెళ్ళాలా? రామాయణం వినేవాడు వాడు వస్తే చాలా, వాడికి చెప్పలేవా అని ఈశ్వరుడు నాకు ఇంత వరం ఇచ్చాడండి, కాబట్టి నాకేం బాధ లేదు, సంతోషంగా ఉన్నాను నేనన్నారు. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్యద్ బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యైవ. ఇబ్బంది అంతా ఎప్పుడు వస్తుందంటే మీ మనసు ఘర్షణ వైపు కడితే వస్తుంది. నేను పొద్దున్న వస్తూ మా దొరగారితో అదే అంటున్నా దాని గురించి. జరిగి తీరేదాన్ని జరగదని మీరు అడ్డుపెట్టే ప్రయత్నం చేయకూడదు. అరిచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు. అలాగే మీ శరీరము జర్జరీభూతం అయిపోకుండా మీరు దేని చేత ఆపలేరు. వచ్చేస్తుంది వృద్ధాప్యం, సంధిబంధములు సడలిపోతాయి. ఈ లోగా చేయవలసింది ఏమిటంటే మనసుని జవంతో నింపాలి. ఒంట్లో ఓపిక దేనికి పనికి రావాలంటే మనస్సు ఉత్సాహం చచ్చిపోకుండా నిలబెట్టడానికి శరీర బలం పనికి రావాలి. మీరు చేసింది మీకు గుర్తొస్తూ ఉండాలి, గుర్తొచ్చి మీరు పొంగిపోతుండాలి. ఆనాడు అలా చేయగలిగాను, ఈశ్వరానుగ్రహం అని అది తలుచుకుని మీరు పొంగిపోతూ సంతోషపడిపోతూ మీలో మీరు నవ్వుకుంటూ, మీకు పుస్తకం అక్కర్లేదు, మీ కళ్ళు కొద్దిగా వెలుతురు తక్కువైతే చూడలేని స్థితికి బెంగేం లేదు, అన్నీ మీ అందే ఉన్నాయి. మీరు అలా పడుకుంటే రామాయణం అంతా కంఠగతం, మీరు రామాయణాన్ని చదువుకుని పొంగిపోతారు. మీకు భాగవతం కంఠగతం, భాగవతం పద్యాలు చదువుకుని మీలో మీరు పొంగిపోతారు. ఒక సన్నివేశం కంఠగతం, మనవడు చదువుకుంటూ చదువుకుంటూ పద్యం తప్పు తెలివాడు, తప్పు నాన్న అలా చదవకూడదు, ఆ పద్యం ఇది అని పుస్తకం లేకుండా అక్కడ పడుకొని మీరు భాగవతం గురించి మాట్లాడతారు. ఇప్పుడు చెప్పండి, ఏమి మీకు వృద్ధాప్యం ఏం చేయగలిగింది మిమ్మల్ని? ఆ వృద్ధాప్యం అనేటటువంటిది దౌర్భాగ్యము కాకుండా దూది పింజలా ఎగరగొట్టింది అమ్మవారు. ఎప్పుడు మీ మనస్సుని మీరు దాని వైపుకి వ్యతిరేక కోణంలో వెళ్లకుండా మీరు అంగీకరించి నిలబడగలిగితే వస్తుందండి వృద్ధాప్యం. ఏమిటి భయం? అనగలిగితే వస్తుందండి మృత్యువు. దానికి భయం ఏమిటి? రాత్రి అయింది, పగలు వస్తుంది, నమ్ముతున్నారా లేదా? పొద్దున్న తిన్నారు, రాత్రి కూడా తింటాను, ఆకలేస్తుందని నమ్ముతున్నారా లేదా? ఇప్పుడు ఊపిరి తీశారు, ఉత్తరక్షణం మళ్ళీ విడిచి తీస్తానని నమ్ముతున్నారా లేదా? ఎందరో చచ్చిపోయారు, ఇది కూడా చచ్చిపోతుంది, నమ్మాలి. నేను చచ్చిపోనని అంటే ఘర్షణ ఏమవుతుందంటే దానికోసం వెంపర్లాట మొదలవుతుంది. కానీ అలా జరగదు, అది సత్యం. జాతస్య హిద్రువో మృత్యు, వెళ్ళి తీరాలి శరీరం అన్నది. లేవు, ఎందరో మహాత్ములు నడిచారు భూమి మీద. త్యాగరాజస్వామి నడిచారు, శరీరం ఉందా? అన్నమయ్య నడిచారు, ఉందా? శంకర భగవత్పాదులు నడిచారు, ఉందా? మధుసూదన సరస్వతి నడిచారు, ఉందా? మహానుభావుడు నడిచే దేవుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి, ఉందా శరీరం? వెళ్ళిపోయే శరీరాలు, అన్ని శరీరాలు వెళ్ళిపోయినప్పుడు నా శరీరం ఎందుకు వెళ్ళదు? ఇది వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇది వెళ్ళిపోయే లోపల నేను చక్కబెట్టాలంతే. దీపం ఉండగా ఇల్లు చక్కబెడతాను. ఉన్నంతసేపు ఆఖరి నిమిషం వరకు నేను చెయ్యగలిగింది చేసుకుంటూ ఉంటాను. ఇది ఉండడం అసత్యం, ఉండదు. మీరు ఈ సత్యాన్ని జీర్ణం చేసేసుకున్నారనుకోండి, జీర్ణం అయిపోయింది అనుకోండి, చాలా తేలికగా మీరు శరీరం పడిపోవడాన్ని కూడా అంగీకరించి ఉండగలరు. ఆఫీస్కి వెడితే సాయంకాలం ఇంటికి వెళ్ళిపోతానన్నది ఎంత నమ్మకమో, సినిమాకి వెడితే మళ్ళీ సినిమా అయిపోతుందని ఎంత నమ్మకమో, ప్రవచనానికి వెడితే కొంత సమయం తర్వాత ఆపు చేస్తారన్నది ఎంత నమ్మకమో, కాసేపటి తర్వాత ఏకాంత సేవ అయిపోతుంది ఎంత నమ్మకమో, ఒకానొక నాడు ఈ శరీరం పడిపోతుంది అంత నమ్మకం. ఇది జీర్ణం అవ్వాలని చెప్తోంది శాస్త్రం. జీర్ణం అవ్వాలి నీకు. ఎందుకని? ఇది మారుతుంది. దీని మార్పులు చూస్తున్నది ఒకటి మారదు, అది సత్యం. లోపల ఏది చూస్తోందో అది నేను. ఇప్పుడు నువ్వు బతికేసావంతే. చూడబడుతున్నది, మారుతున్నది, ఇది ఉండదు, ఇది సత్యం. మనం ఏం చేస్తామంటే దాన్ని మారుస్తాం. కొంచెం పట్టుకోండి. అంటే నేను జ్ఞానిని అయిపోయాను కాదు, నేను మీ అందరికన్నా అట్టడుగుని ఉన్నవాడిని, అందుకుని బాగా తెలిసివి. లేకపోతే ఎలా తెలుస్తాయి? ఇది పడిపోవాలి, కానీ ఇది ఉండాలంటాం. లోపలది పడిపోదు, కత్తి చేత నరకబడదు, అగ్ని చేత కాల్చబడదు, నీటి చేత తడపబడదు, వాయువు చేత కొట్టబడదు. అసలు అది ఉందని మనం అంగీకరించాం. అది ఉంటుంది, అది నేను, ఇది పోతుంది, ఇది నేను కాదు అన్నాడు అనుకోండి, వాడు జ్ఞాని.
ఇది ఉండాలి అన్నాడు అనుకోండి, వాడు అజ్ఞాని. ఇది ఉండాలంటాం. ఇది ఉండాలనేటప్పటికి వచ్చేసింది అంతే సమస్య. ఇది ఉండాలనేటప్పటికి ఇంక ఇక్కడి నుంచి అల్లరి మొదలు. ఇది అంటూ ఉంది కాబట్టి దీనికి ఒక రోగము అంటూ వచ్చి తీరుతుంది. మరి ఇది వచ్చిందే సుఖ దుఃఖాలు ఎలా ఇవ్వాలండి? దీనివల్లే ఇవ్వాలి. సుఖం దుఃఖం ఇవ్వడానికి ఇంకోటి లేదు. ఏడిపించాలి అని ఈశ్వరుడు చేసిన పాప ఫలితం ఇప్పించాలి అనుకున్నాడు అనుకోండి, మోకాలి మధ్యలో ఓ కురిపేయించడమే. ప్రవచనం చేసేటప్పుడు చస్తాడు చెమట పట్టి, ఆ ఉప్పు తగిలి మంట పెడుతుంటే నిప్పెడుతుంటే. కాబట్టి ఏం చేయాలి? పాపం అనుభవింపజేయాలంటే దీనికి ఒక పుండు పుట్టించడమే. కాబట్టి ఇప్పుడు రోగము, అమ్మయ్య నా పాపం పోతోంది, ఆ రోగం వల్ల, రోగం అనే బాధ చేత నా పాపం పోతోంది. వాడిని రోగం ఏం చేసింది? ఇంకా వాడిని రోగం ఏం చేయలేదు. వాడు పొంగిపోతున్నాడు రోగానికి. చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారికి జ్వరం వచ్చింది ఒకసారి. జ్వరం వస్తే ఆయన ఏం చేశారంటే, నా అదృష్టం, నేను ఇవాళ తలస్నానం చేసి పంచాక్షరి బాగా చేస్తానన్నారు. అదేమిటన్నారు అంటే, పంచాగ్నిహోత్ర తపస్సు అని పూర్వం ఉండేది. అగ్ని మధ్యలో అగ్నిని చూస్తూ తపస్సు చేసేవారు. ఒంట్లో వేడి బాగా ఉంది కాబట్టి ఇప్పుడు నేను మంత్రానుష్ఠానం చేస్తే పంచాగ్నిహోత్ర తపస్సు సిద్ధిస్తుంది నాకన్నారు. ఇంకా ఆయన్ని ఎవడేం చేయగలడు? ఆయన్ని జ్వరం ఏం చేస్తుంది? ఆయనకి జ్వరం వరం. భగవాన్ రమణులకి సర్కోమా వచ్చింది. వస్తే పుండుకి పుండు పుట్టింది. నాకు పుండు పుట్టడం ఏంటి? ఆత్మకి పుండు లేదు, ఇదే పుండు బాధించడానికి వచ్చింది, దీనికో పుండు పుట్టింది అన్నారు. ఇంకా ఆయన్ని సర్కోమా ఏం చేస్తుంది? పొద్దున నేను అలా పెడుతుంటే జలగ కనబడితే నేను అదే చెప్తూ ప్రదక్షిణం చేశా. భగవాన్ రమణులకి సర్కోమా వచ్చి చెడు రక్తం పట్టిందంటే రోజు ఆ పుండులోంచి నెత్తురు తీయడం బాధగా ఉంది, జలగలు తీసుకొచ్చి కరిపించేస్తాం ఆ పుండుని, అవి తాగేస్తాయన్నారు. ఓ మీ ఇష్టం, మీరు ఏం చేస్తే దానికి చేయండి, అది నేను కాదుగా అన్నారు ఆయన. ఈ జలగలు పెట్టారు. అసలు సర్కోమా అంటే ప్రపంచంలో ఉన్న బాధకు మారిపోయారు, దానికి జలగలు పెట్టారు. పెడితే ఆయన చక్కగా సంతోషంగా అలా కూర్చుని ఉన్నారు. ఆయన బాధకి సాక్షి, ఆ స్థితికి ఎదిగిపోయారు ఆయన. జలగలు తాగి 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 కింద పడ్డాయి, కదలటం లేదు. ఆయన కాసేపటికి మర్చిపోయారు కరిపించిన వాళ్ళు. జలగలు కరిపించాం, లాగాలి కదా, లాగితే మాంసపు ముద్దతో వచ్చేస్తాయి, అందుకని ఊరుకున్నారు. అది కింద పడింది. ఆయన ఇలా చూశారు, కదలటం లేదు. ఓహో, దీనికి బ్రాహ్మీ స్థితి అబ్బిందే, కదలటం లేదు అన్నారు. ఆయనకి జ్వరం వచ్చింది, ఒళ్ళు వణికిపోతోంది. ఆయన్ని చూసిన వాళ్ళు అన్నారు, భగవాన్ మీ ఒళ్ళు వణికిపోతోందన్నారు. వణికిపోతోందా? వణకట్లేదు, ఇది నటరాజులా తాండవం చేస్తోంది ఇవాళ అణువణువునాను అన్నారు. ఇంకెవరేం చేస్తారు ఆయన్ని? అంటే రోగమును కూడా ప్రారబ్ధ కర్మగా అనుభవించేస్తున్నాడు అనుకోండి. ఇదే కదండి దత్తాత్రేయోపాఖ్యానంలో వేదధర్ముడు అనబడేటటువంటి గురువు దీపకుడు అన్న శిష్యుడిని పిలిచి చెప్తాడు, నేను చేసిన పాపం ఒకటి ఉందిరా, దానివల్ల నాకు కుష్ఠవ్యాధి వస్తుంది, నేను కాశీ వెళ్ళి కుష్ఠవ్యాధిని అనుభవిద్దాం అనుకుంటున్నాను. అప్పుడు నువ్వు శుశ్రూష చేయగలవా? బాగా ఆలోచించుకునిరా. శుశ్రూష అంటున్నావు, కుష్ఠరోగికి చేయడం అంత తేలిక కాదు, వస్తావా గురుసేవకని అడిగారు. అడిగితే ఆయన అన్నాడు, నాకు ఇచ్చేయండి ఆ వ్యాధి, ఏదో నేను అనుభవిస్తాను, నాకు గురువు మీద భక్తి అన్నాడు. అంటే ఆయన అన్నారు, ఎవడు చేసిన పాపం వాడు అనుభవించాలి, నేనే అనుభవించాలిరా, నేను పోగొట్టుకోవాలనుకోవట్లేదు, ఆ కుష్ఠవ్యాధి తెప్పించుకు అనుభవించేస్తే నేను చేసిన పాపం పోతుంది అక్కడితో, కాబట్టి అనుభవించేస్తాను అన్నారు. చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారికి అంతమంది అన్నదమ్ములకి కలిపి ఒక్కతే చెల్లెలు లలితాంబిక మహాతల్లి, ఎంతో దరిద్రంలో ఉండేవారట ఆవిడ. పరమాచార్య స్వామి వారి దగ్గర కోట్లకి పడగలెత్తిన వారు తలలు వంచి నమస్కారం చేసేవారు ఆయనకి. ఒక శిష్యుడు వచ్చి అన్నాడు, భగవన్ మీరు ఒక్క మాట చెప్తే మీ చెల్లెళ్ళు ఆదుకుంటారు వీళ్ళు. ఆవిడ పాపం అంత దరిద్రంలో ఉన్నారు, ఒక్క మాట అనకూడదా అన్నారు. పరమాచార్య 2 నిమిషాలు ఆగన్నారు, ఏదో జన్మలో చేసిన పాపం ఈ జన్మలో దరిద్రంగా అనుభవించేది, దాన్ని మనం మార్చే ప్రయత్నం చేసి ఉత్తర జన్మలకు కూడా ఉంచడం ఎందుకు అన్నారు. ఇప్పుడు అటువంటి వాళ్ళని దరిద్రం ఏం చేస్తుందండి? ఏమి చేయలేదు. మిమ్మల్ని ఏమీ ఎప్పుడు చెయ్యలేదంటే మీ మనసు పూర్ణంగా భగవంతుని యొక్క ప్రమాణవాక్యం వైపుకి తిరిగిపోయి ఈశ్వర శాసనంగా మీరు ఔదల దాల్చడం వచ్చేసింది అనుకోండి. వచ్చేసినప్పుడు వీధిలో వాళ్ళకి విచిత్రంగా కనపడచ్చేమో, కానీ నీకు మనస్సు ఎప్పుడూ ఉల్లాసంగానే, ఈశ్వర ఎంత పాపం చేశానో ఈ కష్టం వచ్చింది, కానీ ఒక్కటే, ఈ కష్టం వల్ల కష్టానికి లొంగిపోయి నీ పాదాలు వదలకుండా మాత్రం చూడేం తండ్రి అని అనగలిగారు అనుకోండి, పాపం నశించిపోతోంది. అప్పుడు సంపన్నుడై ఉన్నాడు ఆయన. ఆయన దరిద్రుడని మీరు ఎలా అనగలరండి? ఆయన్ని దరిద్రుడు అనడం కుదరదు. మీకు నేను మాట చెప్తాను. శ్రీరామాయణం బాలకాండలో ఒక శ్లోకం ఉంది.
అందులో అంటారు నా కుండలి నా మకుటి నా స్రగ్వి నాల్పభోగవాన్ నా హస్తాభరణో నాపి విద్యతే నాప్యనాత్మవాన్ నా దాత అని అన్న అల్పభోగి. ఎవ్వరూ కూడా అల్పభోగం అనుభవించేవాడు ఆ దేశంలో లేడు. ఇలా ఎలా కుదురుతుందండి అది? ఆ మాట కుదురుతుందా? అల్పభోగం అంటే ఒకడికన్నా తక్కువ భోగం. ఒకడికన్నా తక్కువ భోగం అనుభవించేవాడు ఎందుకు ఉండడండి? ఒకటి రథంలో వెళుతుంటే కాలినడకన వెళ్ళిన వాడు లేరేమిటి అయోధ్యలో? మరి అప్పుడు రథంలో వెళ్ళిన వాడికన్నా కాలినడకన వెళ్ళిన వాడి భోగం తక్కువేగా. మరి అల్పభోగి కానివాడు అక్కడ లేడని ఎలా అనగలిగారు మహర్షి రామాయణంలో? అంటే ఎవడికి ఎంత ఉందో దానితో తృప్తి పొందినవాడే కానీ పోల్చుకుని వాడికన్నా నేను దరిద్రుడు అనుకున్నవాడు లేడు. నిత్యతృప్తులు అయోధ్య ఎందున్నారు. ఎన్ని ఉన్నా వీధిలో వాళ్ళకి ఏమున్నాయి అవి కొట్టి తెద్దాం అనుకున్న వాళ్ళు లంకలో ఉన్నారు. అంతే తేడా అయోధ్యకి లంకకి. లంకది బాహ్యమైనటువంటి అందం, అయోధ్యది ఆంతరమైనటువంటి అందం. నువ్వు అయోధ్యావాసివి కావాలనుకుంటున్నావో లంకావాసివి కావాలనుకుంటున్నావో నీ జీవితం బట్టి తెలుస్తుంది. అందుకే శంకరాచార్యులు వారు భజగోవిందంలో మాట అంటారు, అర్ధమనర్థం భావయ నిత్యం ఎల్లభసే నిజ కర్మోపాత్తం వితంతేన వినోదయ చిత్తం అంటారు ఆయన. నువ్వు గత జన్మలలో చేసుకున్న పాపపుణ్యములు ఏమున్నాయో దాన్ని అనుసరించి నీకేవివ్వాలో అది ఈశ్వరుడు ఇచ్చాడు. నువ్వు బంగారు కడికల మధ్య దొల్లినా నీకు అంటుకోదు. కాబట్టి నువ్వు సంతోషంగా ఉండవయా. దీనికి ఒక ఆఖ్యానం చెప్తుంటారు, ఏదో హాస్యస్ఫోరకంగా. పార్వతీ పరమేశ్వరులు అలా వెళ్ళిపోతున్నట్టు ఒక వ్యక్తి పరమదరిద్రుడు. అమ్మవారు చూసింది, అయ్యో పాపం ఇంత దరిద్రుడండి, వీడికి ఏమైనా మనం అనుగ్రహం చేద్దామంది అమ్మవారు. అంటే శివుడు అన్నాడు, మహాజ్ఞాని కుదరదు పార్వతి, వాడు చేసిన పాపపుణ్యములు అటువంటివి, నువ్వే ఇచ్చినా వాడికి అందదు. నా మాట విని వాడు పుచ్చుకోలేడు, అంతే, వాడు అనుభవించవలసిందే. అమ్మవారిని ఎందుకు పుచ్చుకోలేడు? బంగారు కణికల మూట వేస్తాను వాడు వెళ్ళే తారులో. తీసుకోడా? ఎదురుగుండా కనపడుతుంటే తీసుకుంటాడు, సంపత్తి కలిగిన వాడు అవుతాడు. వెయ్యి చూస్తా అన్నాడు శివుడు. అమ్మవారు బంగారు కణికల మూట వేసింది, అంత దూరంలో వస్తున్నాడు. ఇంకది కనపడేంత దగ్గరికి వచ్చిన తర్వాత ఆయనకు ఆలోచన వచ్చింది, ఎవ్వరు లేరుగా రహదారి మీద, కాసేపు కళ్ళు మూసుకుని నడిస్తే ఎలా ఉంటుందో చూద్దామని మూసుకుని నడిచాడు. అయిపోయింది. ఎవడు చేసుకున్నది వాడు అనుభవించి తీరాలండి. వెనకటికి ఒక పెద్ద ఆయన వేదాంతం చెప్తూ, నువ్వు చేసుకున్నది నువ్వు అనుభవిస్తావురా అన్నాడు. తెంపరితనం ఉంటుంది కొంతమందికి. అతను తెంపరితనంతో తిరగబడి ఒక ఆయన అన్నాడు, అయితే రేపు నేనేం అనుభవిస్తాను చెప్పన్నాడు. ఆయన అన్నాడు, రేపు మధ్యాహ్నం 12 గంటలకి నువ్వు పాయసాన్నం తింటావురా అన్నాడు. మధ్యాహ్నం 12 గంటలకు పాయసాన్నం తింటానన్నావు కదా, ఖచ్చితంగా నేను పాయసాన్నం తినకుండా ఉంటాను, నువ్వు చెప్పింది తప్పని నిరూపిస్తానని ఊరు వదిలి పారిపోయాడు. ఊళ్ళో ఉంటే ఎవరైనా ప్రసాదం అంటారేమో నోట్లో పెట్టుకోవాలని అడవిలోకి వెళ్ళాడు. తీరా అడవిలోకి వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం అయింది. ఎవరో బాటసారులు ఆ చెట్టు కింద కూర్చుని అన్నం తింటున్నారు. ఈయన అటుగా వెళ్తున్నాడు. ఈలోగా దొంగలు పెద్ద పెద్ద కేకలు వేసుకుంటూ తరువుకుంటూ వచ్చారు. తరువుకుంటూ వచ్చేటప్పటికి అందరూ పారిపోయారు. వీడి చెట్టుకి కూర్చున్నాడు, వాళ్ళు వెళ్ళిపోతారని వాళ్ళు ఆ చెట్టు కిందే ఆగారు. ఆగి ఆ బాటసారులు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ పడేసినటువంటి మూటలు విప్పి చూశారు. ఏవో ధనం అవి అన్నీ దొరికాయి. అందులో ఒక పాయసాన్నం మూట దొరికింది. వాళ్ళు ఏదో మధ్యాహ్నం తిందామని తెచ్చుకున్నారు. ఒరే ఆకలిగా ఉందిరా, మనం తినేద్దాం ఈ పాయసాన్నం అన్నాడు. ఒరే ఇన్ని సామాన్ల మధ్యలో పాయసాన్నం ఎందుకుందిరా, ఒకవేళ మన నలుగురిని చంపడానికి ఎవడైనా విషం కలిపాడేమో, ఎవరికైనా ఒకడికి పెట్టి చూద్దాం, ఎవడైనా ఉన్నాడేమో చూడండి అని ఇలా చూశారు. వీడు కనపడ్డాడు చెట్టు మీద, వాడిని దింపారు. ఒరే నువ్వు తినన్నారు. వాడు వాచి చూసి అన్నాడు, నేను తిన్నాడు. 12 అవుతోంది ఖచ్చితంగా. అన్నా వీడేరా విషం కలిపి పైన కూర్చున్నాడు మన చూడడానికి, నువ్వు తింటావా తినవా, చంపేస్తామన్నాడు. మీరు ఏమైనా పెట్టండి తింటా, పాయసాన్నం మాత్రం తిన్నాడు. నువ్వు తినకపోతే చంపేస్తాను, నువ్వు ఇదే తినాలి నువ్వు అన్నాడు. వాడి నోట్లో 12 అయింది, పాయసాన్నం కుక్కేరు. వాడు బతికే ఉన్నాడు, ఏడుస్తూ ఇంటికి వచ్చాడు. అయ్యా వేదాంతం ఎంత ఖచ్చితమో నాకు అర్థమైంది అన్నాడు. ఎల్లభసే నిజ కర్మోపాత్తం విత్తంతేన వినోదయ చిత్తం. నీకున్న దానితో నువ్వు తృప్తిగా ఉంటే దరిద్రుడు ఎందుకయ్యావు? ఆ తృప్తి అన్నది నీకు అలవాటు లేకపోతే నీకు దౌర్భాగ్యం. అమ్మవారి అనుగ్రహంతో నువ్వు తృప్తిగా బతకడం, నీకు నా తల్లి నాకు ఇంత ఇచ్చింది చాలు. ఒకటితో పోలిక ఏమిటి? నాకన్నా కిందవాడు లేడేమిటి పోలిక పోల్చుకోవడానికి? పోలిక అన్నది పైవాడితోనే పోల్చుకోవాలా, కిందవాడితో పోల్చుకోకూడదా? కిందవాడితో కూడా పోల్చుకోవచ్చు. స్లీపర్ క్లాసులో వెళ్ళేవాడు జనరల్ కంపార్ట్మెంట్ వాడితో పోల్చుకుంటే నిద్రపడుతుంది, ఏసీ 2 టైర్ వాడితో పోల్చుకుంటే నిద్రపట్టదు కదా.
మీరు మీకన్నా కింద ఎప్పుడూ ఉంటారు లోకంలో. వాళ్ళతో పోల్చుకున్నారనుకోండి మీరు నిత్యతృప్తితో ఉంటారు. నాకేమి లోటండి, ఈశ్వరుడు నాకేమి ఇవ్వలేదండి అంటారు. ఏమండి, కళ్ళు లేని వాళ్ళు ఎందరో ఉన్నారు ప్రపంచంలో. నాకేమండి హాయిగా ఈశ్వరుడు 2 కళ్ళు ఇచ్చాడు, భగవంతుడి దయ వల్ల నేను ఎన్ని చూడగలుగుతున్నాను. ఇంతకన్నా మహదైశ్వర్యం ఏమిటండి, ఎన్నుంటే మాత్రం కళ్ళు లేని వాళ్ళు ఎంత బాధపడుతున్నారండి అని అనగలిగితే నీకున్నంత తృప్తి ఎక్కడుంది చెప్పండి. పాపం ఏమంటే ఆకలిస్తే అన్నం తినడానికి లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో. నాకేమి లోటు, హాయిగా నెలకి వెచ్చాలు తెచ్చుకొని 2 పూట్ల తింటూ సుఖంగా పడుకోవడానికి ఈశ్వరుడు అవకాశం ఇచ్చాడు. నాకేమిటంటే ఇంక ఇబ్బంది, నాకు భగవంతుడు ఏమి ఇవ్వలేదండి అని మీరు అనుకున్నారనుకోండి, నాకు ఈశ్వరుడు ఉన్నాడండి, నాకు ఆయన కాపాడతాడు, ఆయన చూస్తాడు నాకన్నా ధీమా మీకు ఉందనుకోండి, నిజంగా ఈశ్వరుడు ఉంటాడు, మీకు అలాగే కాపాడతాడు. అది మీకు లేదనుకోండి, ఎన్ని ఉండనివ్వండి, ఇంకా ఏదో లేదని ఏడుస్తుంటారు కొంతమంది. మీరు చూడండి, ఎంత ఉండనివ్వండి, ఇంకా ఎక్కడదో ఏదో పుస్తకంలో చదివో లేకపోతే ఏదో చూసో ఇంకా మనకి ఇది లేదని ఏడుస్తారు. ఏమీ లేదనుకోండి ఏడవడానికి, అన్నీ ఉన్నాయనుకోండి 2 కేజీలు వెయిట్ ఎక్కువ ఉన్నామని ఏడుస్తారు, లేకపోతే 2 అంగుళాలు తక్కువ ఉన్నాం పొడుగని ఏడుస్తారు, వాళ్ళంత తెలుపు లేవని ఏడుస్తారు, లేకపోతే ఓ పాలు నల్లగా ఉన్నామని ఏడుస్తారు. ఏడవడమే ప్రయోజనంగా పెట్టుకున్న వాడికి కారణాలు ఎన్నైనా దొరుకుతాయి. సంతోషంగా ఉందాం అనుకున్న వాడికి మనసు ఒకటి తిప్పుకుంటే చాలు. ఇప్పుడు చెప్పండి, అది దౌర్భాగ్యం ఎందువల్ల అయింది? మనసు వల్ల అయింది. ఈ మనసు సంస్కరింపబడడం ప్రధానమైతే మిమ్మల్ని ఈ దౌర్భాగ్యములు ఏమీ చెయ్యవు. అవి దౌర్భాగ్యములు కావు, సంతోషంగానే ఉండగలడు. ఒకడు ఇంకొకడికి దరిద్రుల్లా కనపడతాడు, కానీ వాడు ఎంత సంతోషంగా ఉన్నాడో ఎవడికి తెలుసు. కౌపీనవంత కలు భాగ్యవంత అన్నారు శంకరాచార్యులు వారు. ఎంత పెద్ద మాట! గోచీబెట్టి ఉన్నవాడికన్నా భాగ్యవంతుడు ఈ ప్రపంచంలో ఎవడని అడిగారు. అందుకే ఆయన అంత సంతోషంగా ఉండగలిగారు. సన్యాసిగా ఓ గోచీబెట్టుకు తిరిగారు కాబట్టేను. ఇన్ని కట్టుకుని ఎవడు సంతోషంగా ఉన్నాడు? మీరు సనాతన ధర్మంలో చూడండి, అన్నీ వదిలేసిన వాడి దగ్గరికి అన్నీ ఉన్నవాళ్ళు ఎడుతుంటారు శాంతి కోసం. అన్నీ నిజంగా వదిలిన వాడైతే నిశ్చమండి ఆ శాంతిని ఇవ్వగలిగిన వాడు. అన్నీ వదిలిన వాళ్ళ ఉండి అన్నీ పట్టుకున్నవాడైతే ఏమి ఇవ్వగలడు? ఇవ్వలేడు. కాబట్టి ఒక చంద్రశేఖరేంద్ర సరస్వతి లాంటి మహాపురుషులు ఉన్నారనుకోండి, ఒక భగవాన్ రమణుల వంటి వారు ఉన్నారనుకోండి, ఒక రామకృష్ణ పరమహంస వంటి వారు ఉన్నారనుకోండి, వారు అన్నీ వదిలిపెట్టిన వారు. అన్నీ వదిలిపెట్టడంలో వారికి శాంతి ఉంది. ఆ శాంతి వారు మీకు పంచుతారు. అందుకే సనాతన ధర్మంలో ఏం చెప్తామంటే, నువ్వు కోటీశ్వరుడు అవుగాక, నువ్వు 150 సంవత్సరములు బతికెదవుగాక, నీకు వృద్ధాప్యము రాకుండుగాక, నీకెప్పుడూ జ్వరము రాకుండుగాక, ఇవి ఉండవు ఆశీర్వచనాలు. శాంతి శాంతి శాంతి, నువ్వు శాంతిగా ఉండేదవుగాక, అంతే. ఏది చేయండి, ఎన్ని చేయండి, దేని కొరకు? శాంతి కొరకు. నువ్వు ప్రశాంతంగా ఉండు, ఇంకొన్ని ప్రశాంతంగా ఉంచు. ఇది ఎప్పుడు అమ్మవారి అనుగ్రహం ఉంటే. అమ్మవారి అనుగ్రహం ఇలా కలగడానికే ఆ తల్లి కామాక్షిగా వచ్చింది. ఇది గమ్మత్తు. అదేమిటండి, దీనికి దానికి సంబంధం ఏమిటండి? కోటేశ్వరరావు అనొచ్చు మీరు. బాహ్యంలో కూడా ఆవిడ దీన్ని మార్చిందండోయ్. వృద్ధాప్యంలో ఉన్నవాడిని యవనవంతుణ్ణి చేసింది ఆవిడ అనుగ్రహం ఉంటే. ఆవిడ చెయ్యగలదు కాలంలో అలాగా. మీకు సుకన్యా చ్యవనుల వృత్తాంతంలో వృద్ధుడైన చ్యవన మహర్షిని గుర్తుపట్టి పాతివ్రత్యంతో సుకన్య అశ్వనీ దేవతల ద్వారా యవ్వనంలోకి తెచ్చుకుందంటే అమ్మవారి అనుగ్రహం కదా. నమ పద్మోద్భవే దేవి నమ హరిపత్నియే అని ఆ రోజున దేవీ భాగవతంలో స్తోత్రం చేసి కదా సుకన్య చ్యవనుడికి మళ్ళీ యవ్వనాన్ని తెప్పించుకోగలిగింది. అమ్మవారి అనుగ్రహంతో ఒక వృద్ధుడు మళ్ళీ యవ్వనంలోకి రాగలిగాడా? రాలేదా? వచ్చాడు. దరిద్రుడైన వాళ్ళని అమ్మవారు ధనవంతుల్ని చేసింది. మూకపంచ చేతూ ఆర్యాశతకంలో మూకశంకరులు ఒక శ్లోక రచన చేశారు. అందులో ఆయన అంటారు, తుండీరాఖే అని ఒక శ్లోకం చేస్తూ, ఆ తుండీర మండలం అనేటటువంటి ఒక మండలంలో కామాక్షి అమ్మవారు స్వర్ణ కణికలు కురిపించి ఐశ్వర్యవంతుల్ని చేసింది. కాబట్టి ఆ తల్లి ఒకనొకనాడు దరిద్రుల్ని ధనవంతుల్ని చేసిందా లేదా? చేసింది. నిజంగానే దౌర్భాగ్యాలు పోగొట్టింది. బాహ్యంలోనూ పోగొట్టింది, ఆంతరమనందు అందరికీ పోగొడుతుంది. అందుకని ఆ శక్తి ఉన్న తల్లి, ఆ శక్తి ఉన్న తల్లిగా ఆవిడ మీకు ఎలా కనపడుతుంది? అందుకే లలితా సహస్రం చదివేటప్పుడు ఆ స్వరూపాన్ని మర్చిపోకూడదు. ధ్యాన శ్లోకాన్ని. ధ్యాన శ్లోకంలో మనం ఏం చెప్తున్నాం? సింధూరారుణ విగ్రహం త్రినయనాం మాణిక్య మౌళిస్ఫుర తారానాయక శేఖరాం అని చెప్తూ ఆ తల్లి స్థూలవర్ణన చెప్పేటప్పుడు చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్జత ఉద్యగ్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్ర సాయక అని చెప్తున్నామా లేదా? ఈ తల్లి లోకానికి ఒకానొక నాడు ఒక ఉపదేశం చేసింది ఉపనిషత్తు ద్వారా.
ఆవిడ ఓ మాట అంది, నీ మనసుని మార్చుకోవడంలోనే నీవు ఐశ్వర్యవంతుడవు చెప్పేసింది ఆవిడ. అందుకే మన వేదాంతం ఎంత గొప్పదో తెలుసా అండి. మనిషి శాంతిగా బతికేటటువంటి విషయాన్ని చెప్తుంది. నేను మీకు ఎలాగో ఈ మాట అన్నాను కాబట్టి మీతో నేను ఒక విషయం ప్రస్తావన చేస్తాను. మనిషి శాంతిగా ఉండడానికి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఒక శ్లోకాన్ని ఎప్పుడు జ్ఞాపకంలో పెట్టుకోవాలి. మాతృవత్ సర్వదారేషు. ఎప్పుడైనా సరే ఆడవారి వంక చూసినప్పుడు మాతృవత్, అమ్మని చూడడం నేర్చుకోవాలి. మా అమ్మ లేకపోవడం ఏమిటి? ఇగో మా అమ్మే ఇన్ని రూపాల్లో ఉంది. నేను ఏ జగదంబని ఇంట్లో పూజ చేసి వచ్చానో, నా తల్లి సహస్రాక్షి సహస్రపాత్. నా తల్లి ఇంట్లో అయితే ఇలా ఒక్క పద్మాసనం వేసుకుని ఒక్క మూర్తిగా కనపడింది. ఆ తల్లే ఇందిరా ప్రతిగృహ్ణాతో ఇందిరా వై దదాతి చ. ఆ తల్లే కూర్చుని ఆ తల్లినే పూజిస్తోంది. ఎంతమందో నా తల్లి స్వరూపం. అబ్బా ఏమి నా భాగ్యం. ఈ మంటపానికి ఒకసారి ఇక్కడ మొదలుపెట్టి ఇలా తిరిగి ఇక్కడ వరకు వెడితే మాతృమండలానికి అంతటికీ నా తల్లి పూజ చేస్తుంటే ఇంతమంది తల్లులు మా జగదంబయే ఇన్ని ముఖాలతో అర్చన చేస్తున్న ఈ మంటపానికి నేను ఒక్కసారి ఇలా తిరిగి వచ్చేస్తే చాలు, నాకు శారదా నవరాత్రులు పండిపోయాయి, నా జన్మ పండిపోయిందని నేను ఒక్కసారి ప్రదక్షిణం చేసి అందరి వంక చూస్తూ మా అమ్మ మా అమ్మ మా అమ్మ అనుకుంటూ అలా తిరిగి వెళ్ళిపోయాను అనుకోండి. ఇప్పుడు నా ఎందు దోషం లేదు. వాళ్ళ మానాన వాళ్ళు పూజ చేసుకుంటుంటే నేను చెడు చూపు చూశాను అనుకోండి, వాళ్ళు పాడయ్యేది లేదు, నేనే పాడవుతాను. కాబట్టి స్త్రీ వంక చూసినప్పుడు నీవు పాడవకుండా ఉండాలంటే అమ్మని చూడడం నేర్చుకో. పరద్రవ్యేషు లోష్టవత్. నీకెప్పుడైనా ఇతరుల ద్రవ్యం మీద ఆశ కలిగితే దానికి బెడ్డ ముక్కకి తేడా ఏమిటని ఆలోచించు. నీది కానిది నీకు బెడ్డ ముక్క అని నువ్వు అనుకుంటే, నీకు అక్కడ బంగారం గొలుసు కనపడితే అందులో పాము పిల్లని చూసావు అనుకో, అమ్మ బాబోయ్ మనం ఎక్కడ ముట్టుకుంటాను రా బాబు, పాము పిల్ల మనకెందుకు వచ్చిన గొడవ అని నువ్వు అనుకోగలిగితే నీకు అసలు ఆశయం ఉంది. నీకు దొరకాలన్న కోరిక ఎక్కడుంది? నీకు చోరత్వం చేద్దామన్న ఆశయం ఉంది? నీకు అసలు ఆశ, నీకు ఈశ్వరుడు ఏది ఇచ్చాడో అది తప్ప నువ్వు ఇంకొక దాని మీద ఆశపడవు. అలా మనస్సులో ఆశపడిన దానికోసమని చెప్పి ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి నిజాయితీతో ఎవడు క్షమార్పణ చెప్పాడో వాడు మహాభక్తుడయ్యాడు. ధూర్జటి చెప్పుకున్నాడు కాళహస్తీశ్వర శతకంలో, తమకంబొప్ప పరాంగనాజనుల పరద్రవ్యంబులన్ నృత్యులింగ మహోద్యోగము చేయు నెమ్మనము దానిం బట్టి వైరాగ్య పాశంబులన్ చుట్టి బిగించి నీ చరణ స్తంభంబునన్ కట్టివైచి ముదంబెన్నడు కల్గజేయ కదవో శ్రీకాళహస్తీశ్వర అన్నాడు. తనకటువంటి గుణాలు లేకపోయినా మన కోసమని శంకరాచార్యులు వారు మీద వేసుకుని శివానంద లహరిలో చెప్పారు మహానుభావుడు, సదామోహాటవ్యాం చరతి యువతీనాంకుచగిరౌ నటత్యాశా శాఖాస్ఫటతి జడితి స్వైరమభిత కపాలిన్ బిక్షో మే హృదయ కపి మత్యంత చపలం దృఢా భక్త్యా బధ్యావ శివభవదధీనం కురు విభో అని. కాబట్టి మాతృవత్ సర్వదారేషు పరద్రవ్యేషు లోష్టవత్. అలాగే మీరు చూడవలసినటువంటి దాంట్లో ఆత్మవత్ సర్వభూతేషు. మిమ్మల్ని ఒకళ్ళు రాయి పెట్టి కొడితే మీకు ఎంత బాధ కలుగుతుందో, మీరు ఒక కుక్కని రాయి పెట్టి నిష్కారణంగా కొట్టేసినా అంత బాధపడుతుంది అన్నది జీర్ణమైపోయింది అనుకోండి. మీరు గబుక్కుని రాయి పెట్టి కొట్టలేరు, అయ్య బాబోయ్ అనిపిస్తుంది. ఆ కారుణ్యం జీర్ణమైపోయింది అనుకోండి, మీరు తట్టుకోలేరు. ఇంకొక ప్రాణిని కొడుతుంటే, ఇంకొక ప్రాణిని హింస చేస్తుంటే మీరు చూడలేరు. ఈ స్థితిని మీరు పొందారనుకోండి, అప్పుడు యప్పశ్యతి సపశ్యతి. మీరు ఎలా లోకాన్ని చూస్తున్నారో లోకేశ్వరుడు మిమ్మల్ని అలా అనుగ్రహిస్తాడు. ఈ దృష్టి తిప్పుకోవడం నేర్చుకో మూడిటి యందు. ఇదేనండి ప్రహ్లాదుడు చేసింది. తనయందు అఖిల భూతములందు ఒకభంగి పరహితత్వంబున బరగువాడు పెద్దల పడగన్న భృత్యుని కైవడి చేరి నమస్కృతులు చేయువాడు కన్నుదోయికి అన్య కాంతలడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు అని ధర్మవత్సలతను దీనుల కావ చింతించువాడు సకుల ఎడ సోదర స్థితి తరుపువాడు దైవతములంచు గురువుల తలచువాడు. అటువంటి వాడు లీలలందున బొంకులు లేనివాడు లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడెదిపా అన్నారు పోతన గారు. ఏది ఉపనిషత్ వాక్యమో అవే ప్రహ్లాదుడి యందు భాషించాయని చెప్తోంది భాగవతం. అది నువ్వు నేర్చుకో. నేర్చుకున్న నాడు నీ మనస్సు శాంతిగా ఉంటుంది. లేనినాడు మనస్సుని విచ్చలవిడిగా విడిచిపెడితే కట్టె కొయ్య నుంచి విడిచిపెట్టిన పశువు పక్కింటి పక్క పొలంలోకి వెళ్ళిపోయినట్టు నీ మనసు ఎప్పుడూ నీది కాని దాన్ని కోరుతుంది. నీది కాని దాన్ని కోరకుండా ఉండాలంటే కోరకుండా ఉండని చెప్పి ఊరుకోలేదు మన శాస్త్రాలు. ఎలా కోరకుండా ఉండొచ్చో మార్గం కూడా చెప్పాయి.
వైద్యుడు మందు పథ్యం కూడా చెప్పినట్టుగా శాస్త్రాలు మార్గాలు చెప్పాయి. స్త్రీని చూస్తే నీ మనస్సు మళ్ళుతుంటే అమ్మని చూడ్డం నేర్చుకో, పాల మీద నీళ్లు చల్లినట్టే. ఇతరుల ద్రవ్యాన్ని చూసి ఆశపడ్డం నీ మనసుకు అలవాటైతే దాని ఎందు బెడ్డ ముక్కను చూడడం అలవాటు చేసుకో, నీ మనసు కోరదు. ఒకళ్ళని బాధ పెట్టాలని నీకు అనిపిస్తే నీ చెంప మీద చెళ్ళుమని కొడితే నీకెంత బాధగా ఉంటుందో ఆలోచించు. నువ్వు ఒక ఆవుని కూడా కొట్టలేవు, నువ్వు ఒక కుక్కని కూడా కొట్టలేవు, దానికి ఎంత బాధగా ఉంటుందో అన్న ఆలోచన నీకు వచ్చేస్తుంది. ఇతరుల బాధ నీ బాధగా ఆలోచిస్తే ఎప్పశ్యతి సపశ్యతి, నువ్వెలా చూసావో నువ్వు అలా చూడబడతావు ఈశ్వరుడి చేత. మార్గం చెప్పి ఎలా మనసు మరల్చుకోవాలో కూడా మనకి శాస్త్రాలు చెప్పే. ఈ మార్గాన్ని అనుసరించిన వాడిని దౌర్భాగ్యములు ఏం చేయలేవు. అవి దౌర్భాగ్యములు కావు, దూది పింజల్లో ఎగిరిపోతాయి అమ్మవారి అనుగ్రహానికి. మీరు అమ్మవారి పాదాలు పట్టుకుని ఉన్నారు కాబట్టి అందుకని కామాక్షిగా వచ్చింది అని మీకు నేను మనవి చేశాను. ఎందుకు కామాక్షిగా వచ్చింది ఆవిడ అంటే, శంకర భగవత్పాదులు అంటారు కామాక్షి స్వరూపం యొక్క గొప్పతనాన్ని చెప్తూ ఆయన ఒక మాట అన్నారు. కామాక్షి అమ్మవారి గొప్పతనం ఏమిటంటే, పరమశివుడు తపస్సులో ఉండిపోయాడు, దక్షిణామూర్తిగా ఉన్నాడు. అవతల తారకాసురుడు విజృంభించాడు. దేవతలందరికీ ఇప్పుడు పార్వతీ పరమేశ్వరుల యొక్క సమాగమము వలన కుమారుడు జన్మిస్తే తప్ప, ఆయన దేవసైన్యానికి ఆధ్యక్షం వహిస్తే తప్ప తారకాసుర సంహారం జరగదు. ఇప్పుడు మళ్ళీ పార్వతీ కళ్యాణం జరగాలి. మన్మధుడు వెళ్ళాడు. మన్మధుడు చేతిలో చెరుకు విల్లు పట్టుకుని 5 పుష్పబాణాలు పట్టుకుని ఒక్క బాణం పరమశివుడి మీద వేశాడు. వెంటనే పరమశివుడు 3వ కన్ను తెరిచి మన్మధుణ్ణి కాల్చేశాడు. ఇప్పుడు 2 ప్రమాదాలు వచ్చేసాయి. ఒకటి, పార్వతీ కళ్యాణం జరగలేదు. 2, లోకంలో సృష్టి ఆగిపోయింది. ఎందుకని? మన్మధుడు లేడు. మన్మధుడు లేడు కాబట్టి సృష్టి ఆగిపోతే అమ్మవారు ఏం చేసింది? ఏ మన్మధుడు ఏ ఆయుధాలు పట్టుకుని పరమశివుణ్ణి తన పక్కకి భర్తగా తేలేకపోయాడో ఆ మన్మధుడి ఆయుధాలు తాను పట్టుకుంది. మన్మధుడి దగ్గర ఏముంటాయి? చెరుకు విల్లు 5 పుష్పబాణాలు ఉంటాయి. అవే అమ్మవారు తీసుకుంది. అమ్మవారు కూడా చెరుకు విల్లు 5 పుష్పబాణాలు పట్టుకుంది. మీరు అమ్మవారిని రోజు చూస్తున్నారుగా. ఈవిడ కూడా అంతే. మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్రసాయక 5 పువ్వులు చెరుకు విల్లే అమ్మవారికి కూడాను. ఇప్పుడు దాంతోపాటు ఇంకో 2 పెట్టుకుంది. రాగస్వరూప పాసాఢ్య క్రోధాకార అంకుశోజ్వల. ఇప్పుడు అమ్మవారు ఏం చేసింది? ఇలా నిలబడింది శివుడి వంక. నిలబడేటప్పటికి పరమశివుడు ఆమె పట్ల ప్రీతిని పొందాడు. ప్రీతిని పొందితే మహాకామేశ్వరుని మనస్సు యందు కదలిక తెచ్చి, అంటే ధ్యానమునందు తనలో తాను మగ్నమైపోయి 2వ విషయమునందు ఏ విధమైనటువంటి దృష్టి లేనటువంటి శివుని యొక్క మనసుని కదిపి కామేశ్వరుణ్ణి చేసి ఆ రూపంతో తెచ్చి తన పక్కన కూర్చోపెట్టుకుంది. అది కామాక్షి విజయం. ఇప్పుడు చెరుకు విల్లు ఈవిడ పట్టుకుంది, 5 పుష్పబాణాలు ఈవిడ పట్టుకుంది. మన్మధుడు ఎలా బాధ పెట్టాడో ఈవిడ అలా బాధ పెడుతుందా? ఆ బాణములకు ఆ చెరుకు విల్లుకి బాధపడిన వాళ్ళందరినీ ఈవిడ ఉద్ధరిస్తుంది. మూకశంకరులు మూకపంచశతిలో ఇదే అంటారు. ఏ కామాక్షి స్వరూపం పరమశివుణ్ణి మోహంలో పెట్టగలిగిందో, ఏ కామాక్షి స్వరూపం పరమశివుణ్ణి తీసుకొచ్చి పక్కన కూర్చోపెట్టుకోగలిగిందో, ఆ కామాక్షి స్వరూపం మనని కామం నుంచి ఉద్ధరిస్తుంది. ఇది అమ్మవారి గొప్పతనం. అందుకే అసలు ఆ కామాక్షి స్వరూపం అంత గొప్పది. అందుకే శంకరులు సౌందర్యహరంలో ప్రార్థన చేస్తూ అమ్మవారి గురించి మనం ఇవాళ ఆరాధన చేస్తున్నది కామాక్షి స్వరూపాన్ని. ప్రార్థన చేస్తూ కామాక్షి అమ్మవారి గురించి ఇదే మాట అంటారు. అమ్మా, నీవు ఆ లలితా పరాభట్టారికా స్వరూపం, ఆ మన్మధుడు ఏవి పట్టుకున్నాడో వాటినే, ఆ చెరుకు విల్లు 5 బాణాలే నువ్వు కూడా చేతులలో పట్టుకుని ఉన్నావు. కొణత్ కాంచీదామాకరి కలభ కుంభస్తననత పరిక్షీణా మధ్యే పరిణత శరచంద్రవదన ధనుర్బాణం పాశం శృణిమపి దధానాం కరతలై పురస్తాదస్తాంనః పురమధితురహో పురుషికా అన్నారే. ఆ కామాక్షి స్వరూపం ఎంత గొప్ప స్వరూపం అంటే, అమ్మవారి అనుగ్రహం, కామాక్షి అనుగ్రహం ఎవరికి కలిగిందో వాళ్ళకి కన్నులు విచ్చుకుంటాయి. కామాక్షి అమ్మవారి గొప్పతనం ఏమిటండి? అక్షి. మనకి విశాలాక్షి, కంచి కామాక్షి, మధుర మీనాక్షి, కాశీ విశాలాక్షి. అక్షి శబ్దంతో ఉన్నవాళ్ళు 3 ఉన్నారు. అందులో 2 అమ్మలు, కన్నుల సౌందర్యం ఉన్న అమ్మలు మనకి దక్షిణ భారతదేశంలోనే. ఒక్క విశాలాక్షి అమ్మే ఉత్తర భారతదేశం. అటువంటి దాంట్లో కామాక్షి అమ్మవారి గొప్పతనం, బ్రహ్మశక్తి విష్ణుశక్తి 2 అమ్మవారి 2 కన్నులై ఉన్నాయి. మీరు చూడండి, ఎప్పుడైనా సరే 2 కన్నులున్న దృష్టి ఒక్కటై ఉంటుంది. ఈ కన్ను ఒకటి చూసి ఈ కన్ను ఒకటి చూడదుగా, 2 కన్నులు ఒక్కదాన్నే చూస్తాయి.
అమ్మవారి అనుగ్రహం ఎవరి మీద పడుతుందో వాళ్ళకి లక్ష్మీ కటాక్షం సరస్వతీ కటాక్షం రెండు కలుగుతాయి. ఎందుకనంటే ఓ కన్ను బ్రహ్మశక్తి, ఓ కన్ను విష్ణుశక్తి, లక్ష్మీ సరస్వతులు ఇద్దరూ ఆవిడ రెండు కన్నుల యందు ఉంటారు కాబట్టి ఎవరి మీద కామాక్షి అమ్మవారి అనుగ్రహం పడుతుందో వారికి శారదాకృప లక్ష్మీకృప రెండు వర్ధిల్లుతాయి, రెండు కలుగుతాయి. ఈ రెండు కలుగుతూ కంటికి అందం ఏమిటి? కంటికి అందం ఇవ్వడానికి మీరేం చేస్తారు? కన్నుగా ఉంచుకోకుండా కంటికి అందం రావాలంటే ఏం చేస్తాం? కంటికి కాటుక పెట్టుకుంటారు. మగవాళ్ళు పెట్టుకోరు, ఆడవాళ్లే పెట్టుకుంటారు. ఆడవాళ్లే కాటుక పెట్టుకోవడం ఎందుకు అంటే దానికి ఒక కారణం ఉంది. ఆడదానికి పతి శబ్దం ఉంది, భర్త ఉన్నాడు అని. వేదాంతంలో ఆడది అంటే లింగభేదం చేత ఆడది కాదు, అందరూ ఆడవాళ్లే. మన అందరికీ ఒక పతి ఉన్నాడు. ఎవరా పతి? ఈశ్వరుడు. ఆయన పతిం విశ్వస్యాత్మేశ్వరకం శాశ్వతకం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. ఆ శ్రీమన్నారాయణుడు, ఆ సదాశివుడు మనకి పతి. మనందరం ఆయన యొక్క సతులం. మనం ఆయన్ని చేరిపోవాలి, ఆయనలో కలిసిపోవాలి. కలిసిపోవాలంటే ఏది కనపడుతోందో అది కాకుండా మనకి ఇంకొకటి కనపడడం రావాలి. ఏది కనపడుతోంది? లోకంలో నామరూపాలు కనపడుతున్నాయి, ఇవి కాదు, అందరిలో ఉన్న ఈశ్వరుడు కనపడాలి. భాగవతంలో పోతన గారు దీన్ని చమత్కారంతో చెప్తారు. నాలోని నేను మీకు నువ్వు, మీలోని నేను నాకు నువ్వు. ఆలోచించండి. నేనంటాను నేనంటూ ఉంటాను, మీరేమంటారు? నన్ను నువ్వు అంటారు. మీరు మిమ్మల్ని ఏమనుకుంటారు? నేను అనుకుంటారు. నేనేమంటాను? నువ్వు అంటాను. ప్రతివాడు ఏమనుకుంటుంటాడు? నేనంటుంటాడు. నేననుకుంటున్న అందరిలోని నేను కలిపి ఒక్కటే నేను, అదే ఈశ్వరుడు. అది అజ్ఞానం వల్ల నువ్వు అవుతుంది. కానీ లోకములన్నీయున్ గెలిచినాడ ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు నిన్ను నిబద్ధు చేయు భీషణ శత్రుల ఆర్వుల ప్రభిన్నుల చేసిన. నీకు లోకంలో అసలు భేదం లేదు నాన్న. అది లేక అజ్ఞానంలో పడిపోతే నువ్వు అంటున్నావు. నువ్వు అన్నప్పుడు ఆయనలో ఉన్న నేనన్నప్పుడు నాలోని నేను ఒక్కటే నాన్న. ఇన్ని నేను లేవు, ఉన్నది ఒక్కటే నేను. అహం ఎవరో తెలుసుకోవా చాలనేవారు రమణ మహర్షి. నేనెవరో తెలుసుకోదే చాలనేవారు. ఇది కనపడాలంటే అంజనం పెట్టుకోవాలి. అంజనం అంటే ఏమిటి? సిద్ధులు ఏం చేస్తారంటే, ఏమంటే మా ఇదేదో పోయింది సొమ్ము, ఎవరు ఎత్తుకుపోయారో తెలియట్లేదన్నారు అనుకోండి, సిద్ధాంజనం అంటారు. వాళ్ళ కంటికి ఓ కాటుక పెట్టుకుంటారు. కంటికి కాటుక పెట్టుకుని కళ్ళు మూసుకుంటారు. మూసుకుంటే ఏమవుతుందంటే, ఇప్పుడు వాళ్ళకి కళ్ళల్లో ఎక్కడ ఏది జరిగిందో, ఎవరొచ్చారో, ఎలా పట్టుకుపోయారో, ఎక్కడ పెట్టారో కనపడుతుంది. వాళ్ళు చెప్తారు మీ సొమ్ము ఫలానా చోట ఉందండి అంటారు. అంటే వాళ్ళు అక్కడికి వెళ్ళి చూసుకుంటే ఆ సొమ్ము దొరుకుతుంటుంది. అలా జరిగిన దృష్టాంతాలు చాలా ఉన్నాయి. ఇప్పటికీ పల్లెటూళ్ళలో ఆవుల కోసం గేదెల కోసం కూడా వెళ్తూ ఉంటారు. అలాగే ఆ సిద్ధాంజనం పెట్టుకుంటే కనపడుతుంది. ఇది కంటికి ఆభరణం. కంటికి ఆభరణం కంటి శక్తి కామాక్షి. ఆ చూపులతో శివుణ్ణి తీసుకొచ్చి భర్తం చేసుకుంది. కాముణ్ణి కాల్చిన వాణ్ణి కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటుంది. అందుకని కామేశ్వరుణ్ణే కళ్ళల్లో పెట్టుకుని కన్నులుగా చేసుకుంది కాబట్టి కామాక్షి. ఆ కన్నులతో శివుణ్ణి కామేశ్వరుణ్ణి చేసి తన పక్కన కూర్చోబెట్టుకుంది. ఆ కన్నులతో మన్ని చూసి మన్ని కామం లేకుండా చేసి మళ్ళీ తనలో కలుపుకుని ఈశ్వరుడిలో కలుపుతుంది. ఇంత చూపుల వైభవం ఉన్నది కాబట్టి కామాక్షి. ఏ తల్లి పాదాలు పట్టుకుంటే ఇప్పటి వరకు నీకు కనపడుతున్నది కాకుండా అసలు మనుష్య జన్మలో నువ్వు చూడవలసిన దాన్ని చూడగలిగినటువంటి శక్తి నీకు కలుగుతుందో, అది చూడగలిగిన శక్తిని నీకు ఇవ్వగలిగినది కామాక్షి. కాబట్టి సిద్ధాంజనం ఇచ్చేటటువంటిది కామాక్షి. కాబట్టి ఇప్పుడు కంటికి సౌందర్యం ఏమిటి? కామాక్షి. కంటికి పెట్టుకోవలసినటువంటి కాటుకే. అందుకే రేపటి రోజు కుంకుమార్చన చేసేటటువంటి వాళ్ళ భాగ్యమే భాగ్యం. రేపు కామాక్షి స్వరూపానికి అర్చన చేస్తారు మీరు. కామాక్షి స్వరూపానికి అర్చన చేసేటప్పుడు మీకు కాటుక భరిణెలు బహూకరిస్తారు. కాటుక భరిణె ఉత్తినే ఇవ్వడం కోసమని కాదు, దాని అనుగ్రహం చేత కామాక్షి అమ్మవారి యందు భక్తి కలిగి లక్ష్మీ కటాక్షం సరస్వతీ కటాక్షం కూడా కలిగి జ్ఞానము చేత ఈశ్వరుణ్ణి తెలుసుకోగలిగిన ప్రజ్ఞ ఈ జన్మలో ప్రారంభమై బహుకొద్ది జన్మలలోనైనా అమ్మవారి అనుగ్రహముతో భాషించుగాక, లేదా ఈ జన్మలోనే కలగచ్చు. మూకశంకరులు అని ఆ మూక పంచశతి చేస్తూ ఒక చోట మాట అంటారు. జంతో స్తవపద పూజన సంతోష తరంగితస్య కామాక్షి
తల్లి నిన్ను ఎవరైనా సంతోషంతో కానీ ఒక్కసారి పూజ చేశారా జీవితంలో? చేసేటప్పుడు పరమ సంతోషంతో అబ్బా మా జన్మ పండింది, శారదానవరాత్రుల్లో కామాక్షి అమ్మవారి పాదాల మీద కుంకం వేస్తున్నాం అని వేశాడో అటువంటి వాడికి బంధో యది భవతి పునః సింధోరంభస్సు బంభ్రమీతి శిలా అన్నారు మూకశంకరులు. అమ్మా అలాంటి వాళ్ళకి మళ్ళీ జన్మ కాని వచ్చిందో నీటి మీదకి తీసుకెళ్ళి బండరాయి వేస్తే అది తేలడం ఎంత నిజమో, నిన్ను పూజించిన వాళ్ళకి మళ్ళీ జన్మ రావడం అంత నిజం, అంత అబద్ధం అమ్మా. అంటే ఇక జన్మ రాకుండా ఉంటుంది. అంత గొప్ప స్వరూపం కామాక్షి స్వరూపం అని మూకశంకరులు మూకపంచశతిలో స్తోత్రం చేశారు. అటువంటి అనుగ్రహాన్ని ఇవ్వగలిగినటువంటి తల్లి ఆ కామాక్షి ఏదైనా ఇవ్వగలదు. అటువంటి కామాక్షి స్వరూపాన్ని మీరు పూజ చేస్తే అదృష్టం ఏమిటో తెలుసా అండి? ఆ కామాక్షియే కాత్యాయని. కాత్యాయన మహర్షికి కుమార్తెగా ప్రభవించింది. ఆవిడే కోరి ఆయన అడిగాడని కోరి ఆయనకి కుమార్తెగా వచ్చింది. నేను గత 2-3 రోజుల ప్రసంగాల్లో దాన్ని స్పృశించి ఉన్నాను. లోకాలకి తల్లి ఏమిటి, ఒకరికి కూతురు ఏమిటి అంటే భక్తికి ఎంత లొంగిపోతుందో చూపించింది అమ్మవారు. ఇప్పుడు కాత్యాయనిగా వచ్చింది. కాత్యాయని అమ్మవారి యొక్క వైశిష్ట్యం ఏమిటో తెలుసా అండి? ప్రత్యేకించి శారదా నవరాత్రుల్లో పెళ్లి కాని ఆడపిల్ల కాత్యాయని వ్రతాన్ని కానీ చేస్తే అటువంటి పిల్లకి చాలా సర్వలక్షణ సంపన్నుడైనటువంటి భర్త లభిస్తాడు. అంత గొప్ప వ్రతం చేయించేటప్పుడు కేవలంగా మీరేదో ఈ టికెట్ కట్టండి అనడం ఇష్టం లేక దేవస్థానం వారు ఏం చేశారంటే 58 మందిని, అంటే ఏదో కమిటీ మెంబర్లునో వాళ్ళ పిల్లల అలా కాదు, భక్తులైనటువంటి వారి పిల్లల్ని కొంతమందిని ఆదర్శంగా తీసుకోవడం కోసమని ఒక 58 పిల్లల చేత రేపు సంతోషంగా ₹1 వసూలు చేయకుండా దేవస్థానమే చేయిస్తోంది కాత్యాయని వ్రతం. ఈ 58 మంది ఆడపిల్లలు కాత్యాయని వ్రతం చేస్తే మరి మా ఆడపిల్ల చేసుకోవడానికి అవకాశం లేదు కదండి అని బెంగపెట్టుకోక్కర్లేదు. అక్షత అంటే నడుము విరగని బియ్యంలోకి అమ్మవారి అనుగ్రహం వస్తుంది. ఆ కాత్యాయని వ్రతం చేసిన అక్షతల్ని కన్యపిల్లల మీద వేస్తారు. రేపు పెళ్లి కాని ఆడపిల్లలు, పెళ్లి సంబంధాలు చూడబడుతున్న ఆడపిల్లలు, యుక్త వయస్సు వచ్చిన ఆడపిల్లలు ఉంటే రేపు సాయంకాలం 4:30కి తీసుకొస్తే 60 మంది పిల్లల్ని ఇక్కడ కూర్చోపెట్టి మిగిలిన ఆడపిల్లలందరూ ఇక్కడ కూర్చోడానికి అవకాశం ఇస్తారు. రేపు కూర్చోపెట్టి వాళ్ళందరికీ కూడా రేపు అక్షతలు వేసి ఆశీర్వచనం చేస్తారు, మీకు యోగ్యుడైన వరుడు వచ్చుగాక అని. ఇది మనం చెప్పడం కాదండి. దానికి ఆ వ్రతం చెయ్యాలంటే పరమశివుని యొక్క ఎడమ తొడ మీద కూర్చున్న పార్వతీదేవి యొక్క మూర్తి ఉండాలని శాస్త్రం. అటువంటి మూర్తి ఉండాలి. అదృష్టం ఎక్కడంటే అమ్మవారు అనుగ్రహిస్తే ఎలా ఇస్తుందో చూడండి. క్రిందటి సంవత్సరం నేను శృంగగిరి క్షేత్ర దర్శనానికి వెళ్ళినప్పుడు ఆ క్షేత్రంలో శారదాదేవి గుడి ప్రాకారంలో ఒక మూర్తిని చూశాను. అది కదావాతాం దృష్టా గిరిశతవ భవ్యాంఘ్రియుగళం అన్న శివానందలహరి శ్లోకానికి ఎవరో తయారు చేశారు. అమ్మవారు పార్వతీదేవి ఎడమతొడ మీద కూర్చునుండగా నందీశ్వరుడు శంకరుడు యొక్క ఒక పాదాన్ని ఇలా చేతిలో పట్టుకుని ఉంటాడు. వైభవోపేతమైనటువంటి మూర్తి. పక్కన పతంజలి వ్యాఘ్రపాదులు కూడా ఉంటారు, సుబ్రహ్మణ్యుడు గణపతి కూడా ఉంటారు. అంత మంగళప్రదమైన మూర్తి. మేము ఒక వారం రోజుల క్రితం వరకు కూడా అటువంటి మూర్తి దొరకడం కష్టం, కలశకి చేయిద్దామని అనుకున్నాం. నాకు అకస్మాత్తుగా జ్ఞాపకానికి వచ్చింది అది కలర్లో తయారై రావాలి. అప్పుడు పాపం నేను వారిని, ఆ మోహన్ ఆఫ్సెట్ ప్రింటర్స్ వారిని అభ్యర్థిస్తే ఆయన 2-3 రోజుల్లో ఆ మూర్తులు తయారు చేస్తే ఇచ్చేశారు. రేపు కాత్యాయని వ్రతంలో వినియోగం చేయండి అని. అటువంటి మూర్తికి రేపు వ్రతం జరుగుతుంది. చక్కగా పెళ్లి కాని ఆడపిల్లలందరూ వస్తే ఇక్కడ కూర్చోవచ్చు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, కాత్యాయని వ్రతం ఇవాళ మనం చేయిస్తున్నది కాదు. భాగవత కాలంలో మార్గశీర్ష మాసంలో గోపకాంతలు చేశారు. కాత్యాయని మహామాయే మహాయోగిని అధీశ్వరి నందగోప సుతందేవి పతిమ్మే కురుతే నమః అని వాళ్ళు ఇసుకతో అమ్మవారి ప్రతిమ చేసి ఒకళ్ళని ఒకళ్ళు లేపుకుని మంచి చలికాలంలో వచ్చి కాళింది అడవిలో దిగి యమునా నదిలో స్నానాలు చేస్తూ ప్రతిరోజు 30 రోజుల పాటు అమ్మవారిని సేవించి అప్పాలు నైవేద్యం పెట్టి ఆ ప్రసాదం తిని వసంతం ఆడుకుని నెయ్యి జల్లుకున్నారు ఒకళ్ళ మీద ఒకళ్ళు. అటువంటి స్థితిలో వాళ్ళు పరమభక్తితో ఆరాధన చేస్తున్నారు. కానీ వాళ్ళు తెలియక చేసిన తప్పు ఒకటి ఉంది, దానివల్ల ఆ వ్రతానికి ఫలితం రాకుండా పోయింది. వాళ్ళు చేసిన తప్పల్లా ఏమిటంటే అమ్మవారి పట్ల అపచారం చేశారు. నీటిలో బట్టలు లేకుండా వెళ్ళి స్నానం చేశారు.
బట్టలన్నీ తీసి ఓ పక్కన పెట్టేసి దిశములతో నీటి యందు దిగి స్నానం చేస్తున్నారు. కాత్యాయని ఒకటి, కృష్ణుడు ఒకటి కాడుగా. నేను భాగవతంలో మొన్ననేగా చెప్పాగా, నారాయణ సహోదరి అని. అందుకేగా కామాక్షి అమ్మవారు నల్లగా ఉంటుంది. మూకశంకరులు వర్ణన చేస్తూ అమ్మా నువ్వు నల్లగా ఉన్నావమ్మా అన్నారు. అదేమిటి నల్లగా ఉండడం ఏమిటి? అమ్మవారు ఎర్రగా ఉంటుందని కదా శాస్త్రం. మరి ముఖాముఖి చూసినటువంటి మూకశంకరులు నల్లగా ఉందని ఎలా చెప్పారు? పద్మనాభ సహోదరి నారాయణి. నేను మీకు మొన్నటి రోజున కూడా చెప్పాను కదా, శంఖచక్రాలు విష్ణువు పట్టుకుంటాడు, శంఖచక్రాలు అమ్మవారు పట్టుకుంటాడు. ఇద్దరు అన్నా చెల్లెళ్ళు, ఇద్దరిది కలిపి ఒకటే స్వరూపం. కాబట్టి కామాక్షి నల్లగా ఉండడము సత్యమే, కామాక్షి ఎర్రగా ఉండడము సత్యమే. కాబట్టి అటువంటి కామాక్షి అమ్మవారు రేపటి రోజున కాత్యాయని అమ్మవారిగా కూర్చుంటుంది. అటువంటి కాత్యాయని ఆ గోపకాంతలు సేవించారు. అమ్మ మాకు కృష్ణుడు మాకు పతియగుగాక అనుగ్రహించు అని పూజ చేశారు. చూశాడు కృష్ణుడు, వీళ్ళు ఇంత భక్తిగా చేస్తున్నారు కానీ ఒక్క తప్పు ఉంది. బట్టలు విప్పి స్నానం చేస్తున్నారు, ఇది దిద్దాలి. తప్పు చేశామని మన్నించమని అడగాలి, అడిగితే పోతుంది ఆ తప్పు. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేశాడు, ఒకానొక రోజున పిల్లలందరినీ దూరంగా నిలబడిమని వచ్చి ఆ బట్టలన్నీ పట్టుకొని ఓ పొన్న చెట్టు ఎక్కి కూర్చున్నాడు కదంబ వృక్షం మీద. వీళ్ళందరూ స్నానం చేశారు, బట్టల కోసం నీళ్లలోంచి చూశారు, బట్టలు కనపడలేదు. అయ్యో బట్టలు లేవు అనుకున్నారు. ధూర్తగోపాలుళ్ళా కనపడతాడు మహానుభావుడు. కానీ పోతన గారు ఆదిపురుష అని కీర్తన చేశారు కాత్యాయని వ్రతంలో. మహానుభావుడు, ఈశ్వరుడు. ఆయన చెట్టు మీద కూర్చుని కనబడ్డాడు. ఎవ్వనికని మోహించిరి ఎవ్వడు మీ మానసమ్ములెల్లహరించన్ ఎవ్వడిల మీకు కూరిమి ఎవ్వనిపై తెలుపరాదే నేనన్యుడనే నా ఇంటికి దాసులరై నాయాజ్ఞ వహించి మీరు నడచదరేనిన్ మీ అంబరమ్ములిచ్చద తోయమ్ముల వెడలి రెండు తొయ్యలలారా అన్నాడు ఆయన. ఎవ్వనికని మోహించారే, మీకు ఎవరిని భర్తగా కావాలనుకుంటున్నారు? ఎందుకు చేస్తున్నారు ఈ వ్రతం? మీరు నిజంగా నన్ను భర్తగా కావాలనుకుని వ్రతం చేస్తుంటే నా ఇంటికి దాసులరై నాయాజ్ఞ వహించి మీరు నడచదరేనిన్, నాకు దాసీలై అంటే భార్య యందు దాసీ లక్షణం ఉంటుంది. దాసీ లక్షణం అంటే నేనేదో చిన్నబుచ్చానని మీరు అనుకోకండి. ఒక్కనాటికి చిన్నబుచ్చడం నా ఉద్దేశ్యం కాదు. నా దృష్టిలో పరాశక్తి ఆడదు, అంత గౌరవించి మాట్లాడతాను నేను. దాసీ అని ఎవరినంటారంటే యజమాని వైభవాన్ని నిరంతరం దృష్టిలో పెట్టుకుని ఎవరు ప్రవర్తిస్తారో వాళ్ళు దాసీ అంటారు. దాసీత్వం అంటే హనుమ దాస్యభక్తికి ప్రతీక. దాసోహం కోసలేంద్రస్య రామస్య కృష్ణకర్మణ అన్నారు. అంటే ఆయన్ని చిన్నబుచ్చినట్టే కాదు. భార్య ఎప్పుడు ఏ పని చేసినా ఆయన గౌరవం పోదు కదా ఇచ్చేస్తే అని ఆలోచిస్తుంది. కాబట్టి దాసిగా ప్రవర్తిస్తుంది. కాబట్టి నా ఇంటికి దాసులరై నాయాజ్ఞ వహించి మీరు నడచదరేని మీ అంబరమ్ములిచ్చద తోయమ్ముల వెడలి రెండు తొయ్యలలారా. నిజంగా మీరు నన్ను భర్తగా పొందాలనుకుంటే మీరు నాకు దాసులవుతున్నారని గుర్తు, దాసీగా ఉంటారని గుర్తు. మరి అటువంటి వారు నేను చెప్పిన మాట వినాలిగా. రండి నీళ్లలోంచి బయటికి అన్నాడు. వాళ్ళు ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకున్నారు. ఇదేమిటి మగపిల్లవాడు చెట్టు మీద కూర్చున్నాడు, మనం బట్టలు లేకుండా బయటికి ఎలా పెడతాం, ధూర్తగోపాలుడు ఇలా రమ్మంటాడేమిటి అని వాళ్ళన్నారు. ఇలా నువ్వు అనొచ్చా, ఇలా మమ్మల్ని పిలవచ్చా, ఇలా నువ్వు మమ్మల్ని పిలవకూడదు, తప్పు, కృష్ణ మా బట్టలు మాకు ఇచ్చి వాళ్ళు వాదనకి దిగారు. ఇది ఎలా ఉంటుందో తెలుసా అండి? ప్రపంచంలో రెండు రకాలైన భక్తి ఉంటుంది. ఒకటి ప్రేమ, లౌకికమైన ప్రేమ, తనవారి యందు వస్తువుల యందు ఈ ప్రేమ పాడు చేస్తుంది మనిషిని. ఈశ్వరుని యందు కామం, ఈశ్వరుని యందు ప్రేమ మనిషిని ఉద్ధరిస్తుంది. వాళ్ళు పైకి అంటున్నారు కానీ ఈశ్వరుడి ముందు అలా రావడానికి సిగ్గుపడ్డారు. ఒక తల్లి ఒక చంటి పిల్లాడు ఉన్నారనుకోండి, వాళ్ళ మధ్య అరమరికలు ఏమి ఉండవు. చంటి పిల్లాడికి అమ్మ ఇద్దరి మధ్య నేను ఆడ పిల్లవాడు మగ అన్న భావనలు ఏమి ఉండవు. అసలు అమ్మ అంతే తెలుసు వాడికి, అంతకన్నా ఏం తెలియదు. ఆ భావనతో మీరు ఎందుకు పైకి రాలేకపోతున్నారు? రండి అన్నాడు పరమేశ్వరుడు. వాళ్ళన్నారు ఇలా చెయ్యొచ్చా కృష్ణ, నువ్వు మా అంబరములు మాకు ఇచ్చేసేయి అని వాళ్ళు వాదన చేస్తారు. ఆయన అన్నాడు, శృంగారవతులార సిగ్గేల మిమికూడి చిన్ననాటన గోలి పెరిగినాడా ఎరుగనే మీలోన ఎన్నడునున్నాడ నేను చూడని మర్మమేది కలదు వ్రతనిష్టలయ్యుండి వలవులు దాల్చక నీటదొత్తురే మీరు నీతి తప్పి కాచాయనీదేవి కళ్ళజేయుటే కాక ఈ రీతి నోచువారెందుకలరు వ్రతఫలంబు మీరు వలచిన చక్కగా ఇంతులెల్ల చేతులెత్తి మ్రొక్కి చేరి పుచ్చుకొనుడు చీరలు సిగ్గుతో వాడనేల ఎగ్గులాడనేలా అన్నాడు. ఎంత గొప్ప మాట చెప్పాడండి. శృంగారవతులార సిగ్గేల మిము కూడి చిన్ననాటనే గోలి పెరిగినాడా నేను చూడని మర్మమేది కలదు. అందరిలో ఉన్నవాడు సర్వేశ్వరుడే.
సర్వేశ్వరుడు లోపల ఉంటే శివం, ఆయన బయటికి వెడితే శవం. లోపల ఆయన ఉండే అన్ని ఇంద్రియాల్లోంచి ఆయన చూస్తున్నాడు బయటికి. నానాఛిద్రకటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యశ్చతుచక్షురాదికరణ ద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతి మనుభాత్యే తత్సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే అంటారు శంకర భగవత్పాదులు. నేను ఎవరిలో లేను, ఎందుకు సిగ్గు మీకు? బయటికి రండి, వచ్చి నాకు నమస్కారం చెయ్యండి, మీ దోషం పోతుంది. మీరు బట్టలు లేకుండా స్నానం చేసి కాత్యాయనీదేవి మీకు ఫలితం ఇవ్వలేదని అమ్మవారి మీద దోషం తోద్దాం అనుకుంటున్నారా? తప్ప అలా చేయకూడదు. మీరు ఏ బట్టలు లేకుండా నీళ్లలోకి దిగారో ఆ బట్టలు లేకుండా నమస్కారం చేయండి, మీ దోషం పోతుంది, మీకు బట్టలు ఇచ్చేస్తానన్నాడు. వాళ్ళు అన్నారు, కాసేపు ఆలోచించుకుని, వ్రతములు చేయుచునొక్కమారైన యవ్వారిన్ విచారించినన్ వ్రతభంగంబులు మానునట్టి వరదున్ వామాక్షులు ఇక్షించియున్ గత చేలా ప్లవనంబు నేడు వ్రతభంగం బంతు చింతించి ఫాలతటంజస్త కరబ్జలై సరసలీలను మ్రొక్కిరట్లందరున్నారు పోతన గారు. మనం వ్రతం చేస్తామని వ్రతభంగం చేస్తే వ్రతభంగాన్ని దిద్దడానికి పరమేశ్వరుడు వచ్చి కదంబ వృక్షం మీద కూర్చుని వచ్చి నమస్కారం చేయండి, మీ దోషం తీసేస్తారంటే మనం ఇలా రగడ చెయ్యొచ్చా? వెళ్ళి నమస్కారం చేసి మన తప్పు మన్నించమని అడుగుదాం. ఇప్పుడు వాళ్ళ భక్తిలో దోషం లేకుండా కల్మషాన్ని కడిగాడు ఈశ్వరుడు. వాళ్ళు వచ్చి ఒక్క నమస్కారం చేశాడు, వాళ్ళ బట్టలు వాళ్ళకి ఇచ్చేసాడు. వాళ్ళు బట్టలు కట్టుకున్న తర్వాత దగ్గరకు వచ్చాడు. వచ్చి ఆయన అన్నాడు, లక్షణవతులార సిగ్గేల మిముకూడి లక్షణవతులార లజ్జించి చెప్పారు కానీ మీ మర్మములు కానపడియే ననుగొల్వ చింతించినారు నా చేత మీ వ్రతము సఫలమగును కామితాబ్దంబులు కలిమి చెప్పగనేల ననుగొల్వ ముక్తికి నడువవచ్చు కడమ కూడగ కాచాయనీదేవి నోయంగ ఇక మీద రాత్రులందు నన్ను పొందగలరు నమ్మి పొండని హరిపలుక ఇంతులెల్ల భ్రాంతి జనిరి వ్రతము పండెననుచు హరిపదాంభోజముల్ మానసించుకొనుచు మందకడకు అన్నారు పోతన గారు. ఆయన దగ్గరికి వచ్చి అన్నాడు, మీరు చేసిన దోషం పోయింది, కాత్యాయని వ్రతం ఫలించింది, మీకు నేను భర్తనవుతాను, రాత్రులందు నా సుఖాన్ని పొందుతారన్నాడు. రాత్రులందు సుఖాన్ని పొందుతారంటే అర్థం ఏంటో తెలుసా అండి? చీకటి అంటే ఏమీ తెలియనటువంటి అజ్ఞానం. చీకటి పోయి వెలుతురు రావడము అంటే ఏది ఏదో తెలుసుకోవడం. జ్ఞానము కలగడం చీకట్లో భగవంతుని యొక్క అనుభవాన్ని పొందడం. అజ్ఞానం ఉంది కాబట్టి జ్ఞానం కోసం ఈశ్వరానుగ్రహం కావలసి వచ్చింది. కాబట్టి రాత్రి నా యొక్క అనుగ్రహాన్ని పొందుతారు అంటే మీకు అజ్ఞానం పోయింది, మీరు ఈ జన్మలో నన్ను పొందుతున్నారు అని గుర్తు. కాబట్టి ఇప్పుడు మీరు ఎలా ఉండండి పర్వాలేదు, మీరు అనుగ్రహింపబడుతున్నారు. ఆనాడు ప్రారంభమైన కాత్యాయని వ్రతం, ఏ ఆడపిల్లలు పెళ్లికి ముందు కాత్యాయని వ్రతం చేసినా యోగ్యుడైన భర్త వచ్చి మనశ్శాంతితో సుఖశాంతులతో హాయిగా ఆనందమైనటువంటి జీవితాన్ని గడిపి చక్కగా ఐశ్వర్యంతో పుణ్యకార్యాలు చేస్తూ జ్ఞానాన్ని పొంది బిడ్డలతో పాపలతో సుఖ సంతోషాలతో ఉంటారు. ఒక దేవాలయం ఉన్నది అంటే కనీసంలో కనీసం ఒక్క 10 మంది ఆడపిల్లలు, ఏ తల్లి కన్నా ఆడపిల్లైనా అయి ఉండొచ్చు, నా ఆడపిల్ల ఎంతో ఏ ఆడపిల్లైనా అంతే. 6000 మందికి నువ్వు ఉచితంగా చేయించలేకపోవచ్చు, కానీ పెద్దలు ఉన్నారు, మేము ఉన్నాం గురువుగారు, మేము ఉంటాం, మీరు చేయించండి అన్నారు. ఒక 58 మంది ఆడపిల్లల్ని తీసుకుని పరమ ప్రేమతో దేవాలయంలో ఆ వ్రతం చేయిద్దాం. 58 మందికే మనం పరిమితం చేశామని చిన్నబుచ్చుకోవలసిన అవసరం లేకుండా ఎంతమంది ఆడపిల్లలు వచ్చినా రేపటి రోజున పెద్దవాళ్ళం బయట నించుందాం, వాళ్ళ మీద ప్రేమతో మన ఆడపిల్లలందరినీ లోపల కూర్చోపెడదాం. ఎన్ని 100 మంది ఎన్ని 1000 మంది రానివ్వండి, అందరినీ కూర్చోబెట్టి అందరి దగ్గరికి నుంచి కూడా అవసరమైతే నేను కూడా వచ్చి ప్రతి ఆడపిల్ల జీవితం చక్కగా ఉండాలని, అందులో రేపు కామాక్షి అమ్మవారిని పూజ చేసి కాటుక భరిణెలలో కాటుక మీ అందరూ ధరిస్తారు. మీ అందరూ కూడా మనసులో సంకల్పం చేయండి, అందరూ ఆడపిల్లలకి మంచి భర్తలు రావాలి, సనాతన ధర్మం పరిఢవిల్లాలి, సంతోషంగా పిల్ల పాపలతో వాళ్ళ జీవితాలు సుఖంగా ఉండాలి. మనస్ఫూర్తిగా కోరుకుని వాళ్ళందరికీ అక్షతలు వేద్దాం. 5 గంటలకల్లా ఖచ్చితంగా ప్రారంభమైపోతుంది, అందులో ఇంకా ఆలస్యం ఉండదు. 4:30 అయ్యేటప్పటికీ ఎంచుకోబడిన 58 మంది పిల్లలు ఇక్కడ ఉండాలి. 5 నిమిషాలు లేట్ అయినా ఇంకా వాళ్ళకి కాత్యాయని వ్రతం చేసే అవకాశం ఇవ్వం. వెయిట్ చేస్తున్న వాళ్ళలో ఒక పిల్లని తీసుకొచ్చి కూర్చోబెట్టేస్తాం. 58 మంది 4:30కు వచ్చేయాలి. వాళ్ళని కూర్చోబెట్టి, అందుకే తక్కువ మందిని వేదిక మీద కూర్చోబెడితే మిగిలిన ఆడపిల్లలందరినీ కూర్చోపెట్టి అందరికీ అక్షతలు వేయించి అందరూ వ్రతకథ విని, అందున సుబ్రహ్మణ్య శర్మ గారికి ప్రాణం, వాళ్ళ గురువు గారి దగ్గర నేర్చుకున్న ఆ మంత్రశక్తి, మహానుభావుడు ప్రాణం పెట్టి చదువుతారు. కాసేపు ఖాళీ ఉంటే ఎక్కడ అనవసరంగా తిరగకుండా మంటపం పక్కన కూర్చుని గురువు గారు ఇచ్చిన మంత్రాన్ని జపం చేసుకుంటూ ఉంటారు. అంత చక్కటి భక్తి కలిగినటువంటి వ్యక్తి ఆయన. బ్రహ్మస్థానంలో కూర్చుని చేయిస్తారు.
రేపటి రోజున చక్కగా కాత్యాయని వ్రతాన్ని ఆడపిల్లలు చేసుకుంటారు. రేపటి ఆదివారం, అందున మనకు అదృష్టం ఏమిటంటే షష్ఠి కూడా కలిసింది రేపటి రోజున. మన భాగ్యమే భాగ్యం. ఉదయం కామాక్షి అమ్మవారికి అర్చన, సాయంకాలం కాత్యాయని వ్రతం. కాబట్టి పెద్ద కాత్యాయని వ్రతం పెళ్లి కాని పిల్లలకే కదండి. మేము వస్తే మాకు పెళ్లి ఇబ్బంది ఎందుకు, మాకు అయిపోయింది కదా అని అనుకోకండి. మీకేం చెప్పాను, పెళ్ళంటే పరమేశ్వరుడితో కలవడం పతి. ఆ వ్రతాన్ని చూసినా, వ్రతాన్ని విన్నా పిల్లలు వృద్ధిలోకి వస్తారు, తల్లిదండ్రులకు కూడా ఈశ్వరుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి కామాక్షి పాదాల దగ్గర కాత్యాయని వ్రతం. మన భాగ్యమే భాగ్యం కదండి. ఏ తల్లి తన చూపులతో జ్ఞానమూర్తి అయినటువంటి శంకరుణ్ణి కళ్యాణ సుందరుడిగా మార్చి కామేశ్వరుడిగా కూర్చోబెట్టిందో ఆ తల్లి పాదాల దగ్గర కూర్చుని ఆడపిల్లలు కాత్యాయని వ్రతం చేసుకుని ధన్యులవుతారు. కాబట్టి రేపటి రోజున మనం ఆ వైభవాన్ని అనుభవిద్దాం. ఇది దౌర్భాగ్యతూలవాతూలా. కాబట్టి అమ్మవారి అనుగ్రహం ఉంటే మనసుకి జవం కలిగితే నిన్ను ఏమీ చెయ్యలేవో. ఆ 8 నీకు మాత్రం దౌర్భాగ్యాలు కావు. ఇది చెప్పడం ఆ నామానికి అర్థం. ఇప్పుడు చెప్పండి, నామపారాయణ ప్రీత అని మీరు నామాలు చదవడం వల్ల ఆవిడ ప్రీతి చెందుతుందా? నామానికి అర్థం తెలుసుకుని మీరు జీవితానికి అన్వయం చేసుకుంటే మీరు వృద్ధిలోకి వస్తారా? అందుకని లలితా సహస్రం గురుముఖత వినండి అంటారు. అర్థం తెలుసుకుని జీవితానికి సమన్వయం చేసుకుంటే జీవితం పండుతుంది. అది దాని యొక్క విశేషం. కాబట్టి రేపటి రోజున మళ్ళీ ఉదయం 7 గంటలకి స్వామివారి సుప్రభాతానంతర ప్రపత్తి కార్యక్రమంతో మనం రేపటి కార్యక్రమాన్ని మొదలు పెడదాం. ఇవాళ బహుశः హనుమద్వాహనం అనుకుంటాను. ఇవాళ మీరు పూజ చేసినటువంటి తల్లి మీనాక్షి అమ్మవారు కనుక హనుమద్వాహనం మీద బయలుదేరి వస్తుంది. హనుమద్ దర్శనమే చాలు. అసలు హనుమద్ దర్శనం చాలు, అన్ని చీడ పీడ విరిగిపోతాయి. అనుకోకుండా దౌర్భాగ్యతూల మాతూలా చెప్పాను. హనుమద్వాహనం మీద అమ్మవారు వస్తోంది. ఆయన్ని చూస్తే చాలు, బుద్ధిర్ యశో బలం ధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటత్వం చ హనుమత్ సేవితం లభేత్. అటువంటి వాహనం మీద అమ్మవారు. చూడండి ఎంత చిత్రమో. అమ్మవారి అనుగ్రహం ఉంటే నామం ఎటు తిరిగి ఎటు వెళ్ళి ఎటు వాహనం మీద ఎలా వచ్చిందో. ఇది భాగ్య విశేషం. కాబట్టి చక్కగా ఇప్పుడు ఆ వాహనం మీద అమ్మవారి యొక్క విహారాన్ని తిలకించి మనం ధన్యులం అవుదాం.